Hello and welcome to this special show. రైట్ థియాలజీ ఫోరం తరపున మీకు అందరికీ శుభములు, స్వాగతం. ఇది చాలా విచిత్రకరమైనటువంటి సందర్భం. భయంకరమైనటువంటి విపత్తు కాలంలో ఇలా మా లైవ్ షోని ఆరంభించడం మాకు బాధగానే ఉంది. కానీ ప్రస్తుత పరిస్థితులను బట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని కొన్ని ప్రశ్నలకు సమాధానాలు వెదకాలని మేము ఆలోచిస్తూ ఉన్నాం. సరి అయిన బోధ, సత్యబోధ సంఘానికి ఎంత అవసరమో ఆ విషయంలో సంఘాన్ని పురికొల్పే ఏకైక దర్శనంతో ఆరంభింపబడినటువంటి రైట్ థియాలజీ ఫోరం ఈ గందరగోళ పరిస్థితులను బట్టి వాక్య పరిధిలో కొన్ని ప్రశ్నలకు వాక్య పరిజ్ఞానం గల దైవ సేవకుల విశ్లేషణతో జవాబులు కనుక్కోవాలని ప్రయత్నం చేస్తున్నాం. దానికి మీకు అందరికీ స్వాగతం. మానవాళి మొత్తం ఈరోజు ఒక రకంగా చెప్పుకోవాలంటే స్తంభించిపోయింది. మన చుట్టూ భయానకమైన వార్తలు, మరణాన్ని గూర్చిన, భయాన్ని గూర్చిన, భయంతో కూడినటువంటి వార్తలు అందరి గుండెలను జారెట్టుగా చేస్తున్నాయి. పండితులు, పామరులు, అధికారులు, శ్రామికులు, పిల్ల పెద్ద అందరూ భయం గుప్పిట్లో దినమొక యుగంలా దినమొక గండంలా గడుస్తూ ఉన్నటువంటి రోజులుగా ఇవి మన ముందున్నాయి. ఇంతకీ ఏం జరుగుతూ ఉంది? కరోనా వైరస్ ఎక్కడ విన్నా ఇదే మాట. ప్రపంచం మొత్తం ఒక కనబడని శత్రువుతో యుద్ధం చేస్తుంది అని యుద్ధ శంకారావాలు పూరిస్తున్నప్పటికీ ఇంతకీ ఆ శత్రువుని ఎదుర్కోవడానికి మానవ జ్ఞానానికి మించినదిగా మారింది. ఈ విషయాన్ని గురించి ఇంకా లోతుగా చర్చించడానికి మనతో ఈరోజు రెవరెండ్ మొండితోక సుధాకర్ గారు ఉన్నారు. వారు హితా హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ థియాలజీ అండ్ అపాలజెటిక్స్ ఇన్స్టిట్యూట్ యొక్క ప్రిన్సిపల్ గాను, అక్కడ ఫ్యాకల్టీ గాను, అదేవిధంగా ప్రపంచంలోని అనేక సంస్థల్లో బోధకులుగాను పనిచేస్తూ ఉన్నారు. వెల్కమ్ సార్. Thank you very much, Brother John. అలాగే మనతో మిసెస్ శాంతి మొండితోక గారు కూడా ఉన్నారు, శాంతి కుమారి మొండితోక గారు. వారు హితా హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ థియాలజీ అండ్ అపాలజెటిక్స్ ఇన్స్టిట్యూట్ యొక్క డీన్గా ఉన్నారు. వారు కూడా చాలా అపారమైన వాక్య పరిజ్ఞానం కలిగినటువంటి వాళ్ళు. కాబట్టి ఈ సాయంకాలం మిమ్మల్ని మేము కలిగి ఉండడం మాకు చాలా సంతోషం. చాలా తీవ్రమైనటువంటి ప్రశ్నలు మనుషులను కలిచివేస్తూ ఉన్నటువంటి సమయంలో సుధాకర్ గారు, అసలు ఏం జరుగుతూ ఉంది? ఇన్ని రకాల వార్తలు, ఇన్ని రకాల ఏది వాస్తవమో ఏది అబద్ధమో తెలుసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ సందర్భంలో అసలు సైన్స్ ఏం చెప్తా ఉంది? అసలు ఎందుకు వచ్చింది? ఈ సమస్య ఎలా స్టార్ట్ అయింది? దీని గురించి మీ పరిశోధనలో తెలిసిన విషయాలు కొన్ని చెప్తారా? తప్పనిసరిగా జాన్, చాలా కన్ఫ్యూజింగ్ పారాడైమ్స్ మనుషుల ముందుకి రావడం జరిగింది. ఆయా వీడియోస్ కావచ్చు, వాట్సాప్ మెసేజెస్ కావచ్చు, సో కాల్డ్ న్యూస్ ఐటమ్స్ కావచ్చు, వీటన్నిటి ద్వారా కొన్ని కాన్స్పిరసీ థియరీస్, తర్వాత బయోలాజికల్ వార్ఫేర్ జరుగుతుంది అనే ఒక ఆలోచన, ఈ వైరస్ ఎక్కడో చైనాలో ప్రయోగాలు చేస్తూ ఉంటే ఒక ల్యాబ్ లో నుంచి బయటకు వచ్చేసి థియరీస్, ఈ విధంగా రకరకాల సిద్ధాంతాలు వచ్చాయి. ఇంకొకటి చాలా ఎక్కువగా వింటుంది, వుహాన్ అనే పట్టణంలో ఒక మార్కెట్ లో, మరి వెట్ మార్కెట్ అని అంటాం దాన్ని, సో అలాంటి చోట నుంచి వచ్చింది. అలాగే దీనికి ప్రతిస్పందనలు కూడా వేరువేరుగా వచ్చాయి. కొంతమంది క్రైస్తవులకి ఈ జబ్బు రాదని, హైదరాబాద్ లోకి రాకుండా నేను ఆజ్ఞాపిస్తున్నానని, అలాగే ఇంకొంతమంది వేరే మతస్థులు సొంటి, అల్లం, లేకపోతే మిరియాలు ఇట్లా ట్రెడిషనల్ గా మనం వాడితే చాలు, ఇంకొంచెం ఈ రోజు ఏం చూసారంటే నూనె రాసుకుంటే చాలు, అండ్ ఈ హ్యాండ్ శానిటైజర్ కూడా అవసరం లేదు, ఇట్లా రకరకాలుగా వేరు వేరు విధాలుగా చెబుతూ ఉన్నారు. ఇదే పరిస్థితుల్లో మరికొంతమంది ఏమంటున్నారంటే మతం మనకి ఏ విధంగా ఈ సమస్యను జయించడానికి, ఎదుర్కోవడానికి ఉపయోగపడదు, సైన్సే మనకు అవసరం,
కాబట్టి దేవుని ప్రస్తావన అసలు ఇక్కడ రానే రాదు. అసలు దేవుడు ఎక్కడ ఉన్నాడంటే ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి, విపత్తుకరమైన పరిస్థితి, ఇంత చెడు, ఇంత బాధ మానవులు ఎదుర్కొంటూ ఉంటే దేవుడు ఎక్కడ ఉన్నాడు, ఏం చేస్తున్నాడు, అసలు ఉన్నాడని మనం ఎందుకు నమ్మాలి? అలాగే మరికొంతమంది భారతదేశానికి ఏమి సమస్య లేదు, అన్ని దేశాలు పడిపోయాయి కానీ మనం పడం, ఎందుకంటే మనది ఒక చాలా స్పెషల్ ఇది ఉంది, లేకపోతే ఇలా చర్యలు తీసుకున్నాం. అలాగే కొంతమంది క్రిస్టియన్ పాస్టర్స్, ప్రీచర్స్ ఆయిల్ వాడితే చాలు, లేకపోతే ఆయిల్ గడప మీద రాసుకుంటే చాలు అని వాళ్ళకి తెలిసినవి వాళ్ళు భావించేవి అపోహలు ప్రజలకు ప్రజెంట్ చేస్తూ చాలా కన్ఫ్యూజన్ ని క్రియేట్ చేయడం చూసాం మనం. అది ఇప్పటికీ కూడా జరుగుతూనే ఉంది. నేను ఒక వీడియో చూశాను, FBI వాళ్ళు సైంటిస్ట్ ని అరెస్ట్ చేశారు, ఎందుకంటే వీళ్ళు ల్యాబ్ లో వీటిని తయారు చేస్తూ విడుదల చేశారు, వార్ఫేర్ జరుగుతుందని. ఇలాంటివన్నీ ప్రజలను ఎంతో కన్ఫ్యూజన్ కి, భయానికి, ఆందోళనకు గురి చేస్తున్న పరిస్థితి. ఒక ప్రక్కన మరణాల సంఖ్య పెరిగిపోతుంది, ఇన్ఫెక్టెడ్ కేసెస్ సంఖ్య పెరిగిపోతుంది. తర్వాత రేపు ఏం జరగబోతుంది అనే దాని విషయంలో సైంటిఫిక్ ప్రెడిక్షన్స్ విషయమే మరి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి, ఎందుకంటే ఆ మోడల్స్ సరిగా ఉన్నాయా లేదా అని. సో ఇలాంటి గందరగోళపు పరిస్థితి ఈ కరోనా వైరస్ వలన ఈ రోజున మనం ఎదుర్కొంటున్నాం. అవునండి. ప్రస్తుతము ఉన్నటువంటి స్టాటిస్టిక్స్ ప్రకారము ఒక 8 నిమిషాల క్రితం వచ్చినటువంటి స్టాటిస్టిక్స్ 8,73,767 మంది ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్ బారిన పడ్డారని తెలుస్తా ఉంది. దాదాపు బిలియన్ మార్క్ దగ్గర అవుతున్నాం, చాలా వేగంగా. కరెక్ట్. సో దాదాపు 43,288 మంది మరణించారు అని ఇప్పుడు తెలుస్తా ఉన్నటువంటి వార్త ఇది. సో ఇలాంటి పరిస్థితుల్లో అసలు జీవితం యొక్క దృక్పథాన్ని, జీవితాన్ని గూర్చినటువంటి ఆ వరల్డ్ వ్యూని ఎలా అర్థం చేసుకోవాలంటారు మీరు ఒక ఫిలాసఫీ స్టూడెంట్ గా? నేను ముందు ఒక విషయాన్ని క్లారిఫై చేయాలనుకుంటున్నాను బ్రదర్ జాన్. అదేంటంటే ఇన్ని రకరకాల ఆలోచనలు, సిద్ధాంతాలు, ప్రతిపాదనలు మన ముందుకు వచ్చి మనల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నప్పుడు దైవ జ్ఞాన శాస్త్ర పరంగా, అంటే థియాలజీ పరంగా, తత్వశాస్త్రం, ఫిలాసఫీ ప్రకారంగా మనం ఆలోచించిన సత్యం ఏమిటి అనే దాని మీద మన దృష్టి ఉంచాలి. అందుకనే మన సబ్ టైటిల్ ఫర్ దిస్ ప్రోగ్రామ్ ట్రూత్ మ్యాటర్స్. సో ఆ యాంగిల్ నుంచి నేను సైంటిఫిక్ జర్నల్స్ లో సైంటిస్ట్ లైక్ ఫ్రాన్సిస్ కాలిన్స్, టాప్ సైంటిస్ట్, అమెరికా జీనోమ్ ప్రాజెక్ట్ కి ఆయన డైరెక్టర్ గా పనిచేశారు. సో అలాంటి వాళ్ళు పరిశోధన ద్వారా ఏం చెబుతున్నారు, ఈ బేసిస్ లేని, ఎప్పుడో సంబంధం లేని వీడియోస్ లేకపోతే ఇంకేవేవో చూపించే బదులు సైంటిఫిక్ రీసెర్చ్ చేద్దాము అనే దృక్పథం మనం కలిగి ఉండాలి. సో నేను అలా చేస్తే ఏం తెలిసింది అనేది మీరు చూడటానికి అనుకూలంగా ఒక ఆర్టికల్ నేను మీతో పంచుకుంటున్నాను, జస్ట్ మీరు చూడొచ్చు. ఓకే. గ్లోబల్ వన్ హెల్త్ పారాడైమ్, ఛాలెంజెస్ and opportunities for tracking infectious diseases at the human, animal and environment interface in low resource settings. ఇది ఒక సైంటిఫిక్ జర్నల్. అలాగే ఇంకొక సైంటిఫిక్ జర్నల్ లో కూడా నేను మరొక ఆర్టికల్ ని చూశాను. అది కూడా ఒక్కసారి మన వీక్షకులు చూడగలిగితే బాగుంటుంది అని నేను భావిస్తున్నాను. సో అది కూడా నేను ఒకసారి చూపిస్తాను, దయచేసి అది కూడా చూడండి దయచేసి. జస్ట్ a second. ఇది నేచర్ అనే సైన్స్ ప్రాక్సిమల్ ఆరిజిన్ ఆఫ్ సార్స్ CoV-2. ఈ సార్స్ వైరస్ ఎప్పటి నుంచో ఉంది,
ఇది కొత్తది కాదు. ఇది ఎలా వచ్చింది అంటే మానవులకు జంతువులకు మధ్య ఇంటర్ఫేస్ లో వచ్చింది అనేది స్పష్టమైంది. ఇది సాధారణంగా బ్యాట్స్ లోను, పాంగోలిన్స్ అంటే స్కేలీ యాంటీకస్ అంటారు, చీములను మాత్రమే ఆహారంగా తీసుకునే అవి ఉన్నాయి. వాటి స్కిన్ ఇవన్నీ చాలా విలువైనవి అన్నమాట. సో ఆ విధంగా బ్యాట్స్ లో ఎక్కువ ఉంటాయి ఇవి. ఆ తర్వాత పాంగోలిన్స్ లోకి వచ్చాయి. ఈ బ్యాట్స్ నుంచో పాంగోలిన్స్ నుంచో మనుషులకు వచ్చాయి. అలా ఒక చోటు నుంచి ఒక చోటికి ట్రాన్సిషన్ జరిగేటప్పుడు వాటి యొక్క లక్షణాలు మారుతుంటాయి. జెనెటిక్ స్ట్రక్చర్ లో చేంజెస్ వస్తాయి. సో వాటిని మనం మ్యూటేషన్స్, ఉత్పరివర్తనలు అంటాం. సో ముందు ఒక స్టేజ్ లో ఉత్పరివర్తనలు జరిగే మార్పులు వచ్చాయి. తర్వాత మనుషుల నుంచి వేరే మనుషులు ఉండేటప్పుడు మరికొన్ని మార్పులు వచ్చాయి. సో ఆ విధంగా ఇది ల్యాబ్ లో ఆరిజినేట్ కావలేదు. ప్రాక్సిమల్ గా మనుషులు జంతువులు ఇంటర్ఫేస్ లో, మార్కెట్ ప్లేసెస్ లో ఆ మీట్ తినడం వల్ల కానీ వాటితో చాలా క్లోజ్ గా ఉండడం వలన అవి జంప్ అయ్యాయి. మనుషుల యానిమల్స్ నుంచి మనుషులకు, మళ్ళీ మనుషుల నుంచి మనుషులకు, ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి చాలా వేరు వేరు రూపాలలోనికి ఇది పరిణామం చెందుతూ కొన్ని ప్రదేశాల్లో ఎక్కువ ఎఫెక్ట్ ను చూపిస్తుంది. సో దీన్ని బట్టి ఈ వార్ఫేర్ సిద్ధాంతాలు లేకపోతే ల్యాబ్ లో చేసి రిలీజ్ చేశారు అనేవి ఇవన్నీ కూడా సరి అయినవి కావు. ఫ్రాన్సిస్ కాలిన్సే ఈ విషయాన్ని ధృవీకరించారు తన వెబ్సైట్ లో. సో ఇలా ఈ రెండు చూపించినవే కాదు, నా దగ్గర కనీసం ½ సైంటిఫిక్ జర్నల్స్ లో థరో డేటాతో ఇచ్చిన ఎవిడెన్స్ తో కూడిన ఇది ఉంది. సో ఆ భ్రమలో మనం ఉండకూడదు. కాబట్టి దీని గురించిన ట్రూత్ ఇది. సో ఇది వైరస్ కాబట్టి మనుషులతో టచ్ లో ఉన్నప్పుడే అది యాక్టివిటీ ప్రారంభం అవుతుంది. సో అందుకని మనం దాంతో జాగ్రత్తగా ఉండాలి. అది మన దగ్గరికి సోకకుండా. తర్వాత స్ప్రెడ్ అవటం కూడా తుంపర్ల ద్వారా, టచ్ ద్వారా, ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళ దగ్గర సంబంధం మనం కలిగి ఉంటే మనకు వస్తుంది. సో ఆ ఫ్యాక్ట్స్ మనం ముందు తెలుసుకోవాలి. ఓకే. సో ఇప్పుడు సైన్స్ పరంగా ఇవి వాస్తవాలు అన్న సంగతి పరిశోధనలో తేలుతా ఉన్నాయి. అయితే దీని వెనకాల కాన్స్పిరసీ థియరీలు ఎన్ని వచ్చినా కూడా వాటిలో వాస్తవము ఎంత ఉంది లేదు అనే విషయం ప్రక్కకు పెడితే, అసలు కొంతమంది జీవితానికే విలువ లేదు, మనం కూడా జంతువులు లాంటి వాళ్ళం కాబట్టి ద చీఫ్ ఎండ్ ఆఫ్ మ్యాన్ ఈజ్ డెత్ అని చెప్పేటువంటి అలాంటి ఫిలాసఫీస్ లో, అలాంటి వైరాగ్యపు ఆలోచనలతో జీవించేటువంటి వారితో మీరేం చెప్తారు? ఒకవేళ మన అంతిమ గమ్యము మరణమే అయితే ఈ అవకాశాన్ని తీసుకొని చనిపోతే మంచిది అని ఎంతమంది అనుకుంటున్నారండి? అనుకోవడం లేదు. ఏమైనా చేసి దీని నుంచి మనం బయటపడాలి, బ్రతికి ఉండాలి. సో మానవులందరిలో సహజ సిద్ధంగా ఉండే కోరిక ఏంటంటే ఐ వాంట్ టు లివ్, జీవించాలి, మనుగడ కొనసాగించాలి. సిఎస్ లూయిస్ అనే ఒక ఆక్స్ఫర్డ్ అండ్ కేంబ్రిడ్జ్ స్కాలర్ ఏమన్నారు అని అంటే, మనలో సహజ సిద్ధంగా ఉండే అలాంటి కోరిక మన స్వభావాన్ని మనకు తెలియచేస్తుంది. మనం సృష్టించబడింది జీవించడానికి, చనిపోయి అంతరించడానికి కాదు. అందుకనే మనలో జీవించాలి అనే కోరిక ఉంది. అందుకనే మరణం అంటే మనము అన్కంఫర్టబుల్ గా ఉంటాం. చేప సృష్టించబడింది నీటిలో ఉండడం కోసం కాబట్టి నీళ్ళలో ఉన్నంతసేపు కంఫర్టబుల్ గా ఉంటుంది. నీటి నుంచి బయటికి వస్తే ఇంకా అసలు తట్టుకోలేదు. అలాగే మనం కూడా జీవించడానికి సృష్టించబడ్డాం కాబట్టి జీవించుతూ ఉన్నప్పుడు జీవించాలి అనే కోరికతో ఉంటాం. కానీ మరణాన్ని చాలా జాగ్రత్తగా ఎంత సాధ్యమైతే అంత అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. సో ద డిజైర్ ఫర్ ఇటర్నిటీ in us indicates that there is eternity and we are created for eternity. సో నిత్యత్వం కొరకైన కోరిక మనలో ఉన్నది, నిత్యత్వం ఉన్నదని
మనం సృష్టించబడింది నిత్యత్వం కొరకు అని అవును. ఆయన ఒక ప్యారలల్ ఇస్తారు. ఆకలి ఉంది, ఆకలి ఉన్న ప్రతి వారికి ఆహారం దొరుకుతుంది, వారు తిని సంతృప్తి చెందుతారు అని కాదు. కానీ యా ఆకలి మనలో ఉంది అని అంటే ఆహారం తిని ఆకలిని తీర్చుకునే జాతికి చెందిన వాళ్ళమని, మనం ఉన్న ప్రపంచంలో ఆహారం ఉన్నది అని రుజువు అవుతుంది. యా అలాగే నిత్యత్వం కోసం ఆశపడుతున్నాము అని అంటే నిత్యత్వం ఉన్నది. ఆశపడే ప్రతి వాళ్ళు ఆ నిత్యత్వాన్ని, నిత్య జీవాన్ని పొందుతారు అని కాదు. కానీ నిత్యత్వం ఉన్నది, కనీసం కొందరికైనా అది పొందే అవకాశం ఉంటుంది అని తెలుస్తుంది. సో కాబట్టి మరణం మన అంతిమ గమ్యం కాదు. అందుకనే మరణాన్ని జయించాలి అనే తపన మనలో ఉంది, కోరిక మనలో ఉంది. అందుకనే ఇంత ప్రయత్నాలు చేస్తున్నాం. బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ప్రభుత్వాలు స్పెషల్ గ్రాంట్స్ గా రిలీజ్ చేసి పరిశోధనకి, మరి మందులు తయారు చేయడానికి, ఎక్విప్మెంట్ తయారు చేయడానికి, తర్వాత బ్రీతింగ్ కి సహకరించే మషీన్స్ తయారు చేయడానికి, టెస్టింగ్ కిట్స్ తయారు చేయడానికి ప్రయాసం చేస్తున్నాం. కరెక్ట్. So అందుకే death is not the ultimate destiny. అందుకే ఈ మాట విన్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తా ఉంది. పదే పదే టీవీల్లో ఈ వ్యాఖ్యానాలు చేసేవాళ్ళు, పాటలు రాసేవాళ్ళు కనబడని శత్రువు అంటా ఉంటే నాకు బైబిల్లోని ఆ మాట గుర్తొస్తా ఉంది. మానవాళి అంతటికి అంతిమ శత్రువు మరణము అని. దాన్ని ఎదుర్కోవడానికి మనుషులు పడుతున్న ప్రయాస ఇవన్నీ అనుకోకుండా వాళ్ళ నోటి గుండా కూడా ఇదే సత్యం బయటికి వస్తా ఉన్నట్టుగా నాకు అనిపిస్తా ఉంది. శాంతకుమారి గారు మీరేమంటారు? అంటే సైన్స్ టెక్నాలజీ ఇంత డెవలప్ అయి మన ముందున్నటువంటి ఈ పరిస్థితుల్లో, గుండె తీసి గుండె పెట్టేటువంటి ఈ పరిస్థితులలో ఒక కనబడని చిన్న క్రిమి మానవులను ఇంతగా వేధిస్తా ఉంది అని అంటే నాకు అంటే ఈస్ దేర్ సంథింగ్ దట్ ఈస్ మిస్సింగ్ ఇన్ అవర్ పర్స్పెక్టివ్ అబౌట్ అవర్ సెల్ఫ్? మనలను గురించి మన యొక్క దృక్పథంలో ఏమైనా మిస్సింగ్ లింక్స్ ఉన్నాయని అంటారు? డెఫినెట్ గా ఉన్నాయి జాన్ గారు. ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రపంచ మహమ్మారి మరణ మృదంగం మోగిస్తూ ఉంటే భయానకమైనటువంటి వాతావరణం, ఏమంటారంటే శ్మశాన నిశ్శబ్దం. ఏ పట్టణం చూసినా, దేశం చూసినా, ఆఖరికి చిన్న చిన్న పల్లెల్లో కూడా వాళ్ళు చుట్టూ కంచెలు వేసుకున్నారు తెలుగు రాష్ట్రాలు అని చెప్పేసి మరి న్యూస్ చూసామన్నమాట. ఈ పరిస్థితి అంతా చూస్తుంటే మానవాళి ఈ విషయాన్ని ఒకే దృక్పథంలో నుంచి చూస్తున్నారు. అంటే హ్యూమన్ దృక్పథం నుంచి చూస్తున్నారు, కానీ ఆ డివైన్ దృక్పథం మిస్ అవుతా ఉంది. అలాగే న్యాచురల్ గా అంటే కారణాలు ఏంటి, ఎందుకు వచ్చినాయి, ఎలా వచ్చింది, ఎక్కడ ప్రారంభమైంది, వీటి గురించి ఎక్కువ విశ్లేషిస్తా ఉన్నారు. సూపర్ న్యాచురల్ ఎలిమెంట్ అంటే ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత ఇవ్వటం లేదు అనిపిస్తుంది. అంటే ఒక విధంగా చూడాలంటే ఫ్రమ్ బిలో మనం చాలా చూస్తా ఉన్నాము, కానీ మన వ్యూని దృష్టికోణాన్ని కొంత మార్చి ఫ్రమ్ అబౌవ్ కూడా మనం చూడాలేమో అని చెప్పేసి అనుకుంటున్నాను. ఉదాహరణకు ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి. పెద్ద మ్యాన్షన్ ఉంది, మ్యాన్షన్ లో చాలా రూమ్స్ ఉన్నాయి, అందరూ ఉన్నారు. మ్యాన్షన్ మొత్తానికి చదలు వచ్చింది, అందరూ చాలా గగ్గోలు ఎత్తిపోయి కలవరం పడిపోయి ఎవరి రూమ్స్ వాళ్ళు క్లోజ్ చేసుకొని ఉండాలని అనుకుంది. కానీ ఇక్కడ మిస్ అవుతున్నటువంటి విషయం ఏంటంటే ఆ మ్యాన్షన్ కి ఒక ఓనర్ ఉన్నాడు, ఆయన దాన్ని నిర్మించాడు, ఆయన దాని ఓనర్ అన్నటువంటి విషయం అది గ్రహించాలి. ఇప్పుడు దేవుడి వాక్యం ఏం చెప్తుందంటే దేవుడు భూమిని సృష్టించాడు. ఆది కాండం మొట్టమొదటి అధ్యాయం మొట్టమొదటి వచనం, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించాడు. తర్వాత హిబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఆయన తన మహత్తు గల మాట చేత సమస్తమును సృష్టించి నిర్వహిస్తూ ఉన్నాడు. అంటే ఆయన దాన్ని చక్కగా మెయింటైన్ చేస్తా ఉన్నారు. అంటే ఈ ఎర్త్ కానీ సౌర సిస్టమ్ లో ఉన్నటువంటి వాటన్నిటిని కానీ వాటి కక్షలో ఉంచడం కానీ, హీ హాస్ నాట్ ఓన్లీ క్రియేటెడ్ అండ్ హీ ఈస్ యాక్చువల్లీ మొత్తాన్ని కూడా తన మహత్తు గల మాట చేత నిర్వహిస్తా ఉన్నాడు. సో ఆ ఎలిమెంట్ కనుక మనం మిస్ అయితే, అంటే ఇట్లాంటి పర్టికులర్ టైంలో మనం ఆన్సర్ దొరకదండి. ఒకటేంటంటే ఇల్లు కాలుతుంది అనుకోండి, ఎవరు నిప్పు అంటించారు అనేది చాలా ఇంపార్టెంట్ ప్రశ్నే. కానీ దానికంటే కూడా ప్రధానంగా ఆలోచించాల్సింది ముందు మనుషులు ఎలా బయటకు తీసుకురావాలి, ఎలా మనం రక్షించాలి అనేది అన్నమాట. కాబట్టి మనం ఈ రోజు ఉన్నటువంటి ప్రపంచాన్ని చూసినప్పుడు మనము టెక్నాలజికల్ గా కనెక్ట్ అయ్యాము, సోషలాజికల్ గా మరి సోషల్ నెట్వర్క్ చాలా ఉన్నాయి కనెక్ట్ అయ్యాము, ఎకనామికల్ గా కనెక్ట్ అయ్యాము, ఎకలాజికల్ గా ఈకో సిస్టమ్ కాబట్టి కనెక్ట్ అయ్యాము. కానీ ఎక్కడ మిస్ అయిందంటే కనెక్షన్ దేవునితో కనెక్ట్ అవ్వాల్సిన విధంగా మనం కనెక్ట్ అయ్యలేము. అంటే ఈ యొక్క మెస్ మొత్తంలోనికి సృష్టికర్త అయినటువంటి దేవుడిని కనుక తీసుకొచ్చి, అసలు దేవుడు ఈ పరిస్థితుల్లో
ఎక్కడ అంటే ఏ విధంగా ఆయన ఇన్వాల్వ్ అయి ఉన్నారు, హౌ హీ కెన్ హ్యాండిల్ దీస్ థింగ్స్ ఇఫ్ హీ రియల్లీ కమ్ టు హిమ్ అన్నటువంటి ఎలిమెంట్ కనుక తీసుకొస్తే మనకి క్లూ దొరకటమే కాకుండా మనం ఇప్పుడు అనుకుంటున్నటువంటి మరణాల గురించిన వాంఛ గాని, నిరాశ గాని, నిస్పృహ గాని, డిప్రెషన్ గాని, వీటన్నిటిని మనం ఆన్సర్ చేయాలంటే డెఫినెట్లీ యూ హ్యావ్ టు బ్రింగ్ ద గాడ్ ఆఫ్ ద బైబుల్ ఇన్ టు ద పిక్చర్ ఆర్ ద గాడ్ ఆఫ్ క్రియేషన్ ఇన్ టు ద పిక్చర్ అని చెప్పేసి అనుకుంటున్నాను జాన్ గారు. అయితే ఇప్పుడు చాలా మంది అడిగేటువంటి ప్రశ్న ఏంటనంటే, ఈవెన్ దేవుని నమ్మేటువంటి వాళ్ళకు కూడా వచ్చేటువంటి ప్రశ్న ఏంటనంటే, అసలు ఇలాంటి పరిస్థితులలో డస్ గాడ్ మేక్ సెన్స్? అసలు దేవుడు ఉన్నాడు అని నమ్మడానికి, లేక ఇంత భయంకరమైన విపత్తుల్లో దేవుడు ఇలా చూసి చూడనట్టుగా ఉండగలుగుతాడా అనేటువంటిది ఒక ప్రశ్న. దీన్ని మీరు ఎలా అడ్రస్ చేస్తారు? అంటే సృష్టి ప్రారంభం నుంచి కూడా మనం చూసినప్పుడు ప్రపంచం మీదకి చాలా విపత్తులు వచ్చినాయండి. చాలా విపత్తులు వచ్చినప్పటికీ కూడా ఆ విపత్తులన్నీ తట్టుకొని సృష్టి అనేది కొనసాగుతూనే ఉంది. దేవుని గ్రేస్ అనేది ఆ దేవుని సృష్టి మీద మనం చూస్తానే ఉన్నాం. ఉదాహరణకి జలప్రళయం వచ్చి నోవా సమయంలో అంతా కూడా నశించి పోయినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు దేవుడు కృప చూపించి నోవా ఫ్యామిలీని కాపాడారు. అంతకుముందు మనుషుల యొక్క పాపాన్ని బట్టి దేవుడు హృదయంలో చాలా నొచ్చుకున్నాడు, చాలా బాధపడ్డాడు అని చెప్పేసి మనం చూస్తాం. అలాగే అటు బిబ్లికల్ హిస్టరీలో కానీ, చర్చ్ హిస్టరీలో కానీ, హ్యూమన్ హిస్టరీలో కానీ మనం చూస్తే ఈ పాండమిక్స్ తర్వాత ఇవి కొత్త ఏమి కాదు, మనుషులు వీటిని తట్టుకొని సర్వైవ్ అవుతూ వచ్చారు. అయితే ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, దేవుడు కనుక ఇన్వాల్వ్ అయితే అసలు ఇలాంటివన్నీ ఎందుకు? అది మీరు వేసినటువంటి ప్రశ్న. దానికి ఒక చిన్న ప్రశ్న నేను అడగాలనుకుంటున్నానండి. అంటే మనలో చాలా మంది పేరెంట్స్ ని, మనకి పిల్లలు ఉన్నారు. ఇఫ్ వీ కెన్ అండర్స్టాండ్ అవర్ వే ఆఫ్ డీలింగ్ విత్ అవర్ చిల్డ్రన్, ఐ థింక్ దేవుడు మన యొక్క సృష్టిని డీల్ చేస్తున్నటువంటి విధానం అర్థం చేసుకోవడానికి కొంత క్లూ దొరుకుతుందని చెప్పేసి అనుకుంటున్నాను. మనం పిల్లల్ని కొన్నిసార్లు రిస్ట్రెయిన్ చేస్తాము, కొన్నిసార్లు పనిష్ చేస్తాము, కొన్నిసార్లు వాళ్ళతో యాంగ్రీగా మనం ఇది చేయాల్సి వస్తుంది. ఎందుకు అంటే వాళ్ళకు ఉన్నటువంటి బౌండరీస్ ని వాళ్ళు క్రాస్ అయ్యి కానీ, లేదా ఒక వినాశనకరమైనటువంటి మార్గంలో వాళ్ళు వెళ్తున్నా కానీ, లేకపోతే వాళ్ళకి మంచి దీనివల్ల జరగదు అన్నటువంటి పరిస్థితి ఉన్నప్పుడు కానీ పేరెంట్స్ గా మనం ఇన్వాల్వ్ అయ్యి we want to do something to save them, to protect them, and also sometimes we allow them to reap the consequences of their actions. అంటే వారు ఏదైతే చేశారో వాటి యొక్క క్రియల ఆ ఫలితాలను వాళ్ళు కొంతవరకు వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసే విధంగా మనం అలౌ చేస్తాము. సో అదే విషయాన్ని కనుక మనం కరోనా వైరస్ కి తీసుకుని వస్తే, గాడ్ ఈజ్ వెరీ మచ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్. అంటే దేవుని ప్రమేయం లేకుండా, దేవుని పర్మిషన్ లేకుండా, దేవుని నాలెడ్జ్ లేకుండా, దేవుడు అలౌ చేయకుండా ఇదైతే రాలేదు అని గట్టిగా మనం చెప్పగలమండి. ఓకే, మీరేమంటారు సుధాకర్ గారు? ఒక విషయం ఏంటంటేనండి, న్యాచురల్ హిస్టరీ, హ్యూమన్ హిస్టరీ మనం స్టడీ చేస్తే తెలుస్తున్న విషయం ఏంటంటే, let me actually share this slide with you. You can see it. మన వీక్షకులందరూ చూడగలుగుతారు. హిస్టరీ ఆఫ్ పాండమిక్స్ మనకు కనిపిస్తుంది. నేను ఇందాక చెప్పిన కొన్ని జర్నల్స్ లో ఈ వైరసెస్ నుంచి, తర్వాత నేచర్ నుంచి, యానిమల్స్ నుంచి మనుషులకు సంక్రమించే కమ్యూనికబుల్ డిజీజెస్ తో మనుషులు కనీసం 10,000 సంవత్సరాల నుంచి పోరాడుతున్నట్లు సైంటిఫిక్ హిస్టరీ మనకు తెలియజేస్తుంది. మీకు కావాలంటే ఎవరైనా నేను ఆ సైంటిఫిక్ జర్నల్ ఆర్టికల్ మీకు పంపిస్తాను. సో అలాంటిది ఇక్కడ మనకి ఈ స్లైడ్ లో కనిపిస్తుంది. మానవ జాతి చరిత్రలో ఎన్ని పాండమిక్స్ వచ్చాయి, ఎన్ని మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఎఫెక్ట్ అయ్యారు, చనిపోయారు. సో ఈ మనమున్నటువంటి ఒక రకంగా క్షీణతకు గురి అవుతున్నటువంటి సృష్టిలో ఇవి రావడం సహజమే. అయితే దేవుడు మంచిగా చేసినటువంటి సృష్టి ఇలా చెడుకు ఎందుకు గురవుతుంది అనే ప్రశ్న ఉంది. కానీ ఇది ఉంది కాబట్టి దేవుడు లేడు అనటం సరి అయినది కాదు. ఇప్పుడు ఒక బిల్డింగ్ శిథిలావస్థలో ఉందనుకోండి,
అది చూసినప్పుడు బిల్డర్ ఉన్నాడు అని ఖచ్చితంగా చెప్పాల్సిందే. కాకపోతే శిథిలం ఎందుకు అయింది అంటే మెయింటైన్ చేయవలసిన వాళ్ళు చేయలేదేమో, నిర్లక్ష్యం వహించారేమో. సో అలాగే మంచిగా దేవుని చేత సృష్టించబడిన సృష్టిలో ఇలాంటివి ఎందుకు వచ్చాయి అని అంటే బైబిల్లో రోమా పత్రిక 8వ అధ్యాయంలో చాలా స్పష్టమైన ఆన్సర్ మనకు తెలుస్తుంది. 8వ అధ్యాయం 23, 24 వచనాల్లో ఆది నుంచి దేవునికి మానవులకు ఉన్న సంబంధం పాపము చేత దెబ్బతినడం వలన ఈ విపత్తులన్నీ వచ్చాయి. ఈ సృష్టి విమోచన కొరకు మూలుగుతుందట. అలాగే ఈ సృష్టిలో ఉన్న మనం ఈవెన్ నిత్య జీవాన్ని ఇప్పుడే స్వతంత్రించుకున్న వారు, క్రీస్తును అంగీకరించిన వారి శరీరాలు కూడా విమోచన కొరకు ఎదురు చూస్తున్నాయి మూలుగుతూ. సో మనమున్న సృష్టి యొక్క పరిస్థితి అంతా అలాగే ఉంది. అందుకని చాలా రిపీటెడ్ గా ఇవి మనం ఎదుర్కొంటున్నాం. అయితే దేవుడు సైలెంట్ గా ఉన్నాడా, ఏమి చేయకుండా సాడిస్ట్ లాగా చూస్తున్నాడా? ఆలస్యము. మన చుట్టూ ఇంత చెడున్నప్పటికీ ఎంతో మంచి కనిపిస్తుంది. దయ కలిగి, దాతృత్వం కలిగి, డబ్బులున్న దేశాలు, డబ్బులున్న వ్యక్తులు, బిజినెసెస్ పేదవారి కోసం ప్రభుత్వాలకు సహాయం చేసి మహమ్మారి దెబ్బ నుంచి ప్రపంచాన్ని విడుదల చేయడం కోసం మరి కాంట్రిబ్యూషన్స్ చేస్తున్నారు. ఆ మంచి ఎక్కడి నుంచి వచ్చింది? సృష్టించిన సృష్టికర్త మనల్ని మంచితో సృష్టించాడు. కానీ ఆ మంచిలో కొంచెం లోపం రావడం చేత అలాగే మంచిగా సృష్టించాడు. కానీ మనము దాన్ని మిస్హ్యాండిల్ చేయడం వలన, నేను ఈరోజు ఒక రీసెర్చ్ ఆర్టికల్ చదివాను. ఈ ఇంటర్నేషనల్ వైల్డ్ యానిమల్ ట్రేడ్ కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ వర్త్ ట్రేడ్ గా మారింది. దాని వలన ఈ సహజంగా ఉండవలసిన వాటి ఈకో సిస్టమ్ ని మనం దెబ్బతీస్తున్నాం. అది బ్యాట్స్ కావచ్చు, పాంగోలిన్స్ కావచ్చు, మిగిలిన వేరే యానిమల్స్ కావచ్చు. సో ఆ యానిమల్ హ్యూమన్ ఇంటర్ఫేస్ ఎలా ఉండాలో అలా ఉండకుండా మనం పాడు చేస్తున్నాం. అలాగే ఈ CO2 ఇలాంటి వార్మ్ హౌస్ ఎఫెక్ట్ అవి తీసుకొచ్చే గ్యాసెస్ ని మనం ఇండస్ట్రియలైజేషన్ లో ఫెయిత్ఫుల్నెస్ లేక, తీసుకోవాల్సిన మెజర్స్ లేక దెబ్బతినేటట్టు చేస్తున్నాం. సో కాబట్టి ఇలా ఉంది కాబట్టి దేవుడు లేడు అనే ఆలోచన కంటే, దేవుడు చేసిన సృష్టిని మనం హ్యాండిల్ చేయవలసిన విధంగా చేయడం లేదు కాబట్టి ఇవి సంభవిస్తున్నాయి. కానీ ఇలా జరుగుతున్నప్పటికీ సృష్టిని ఒక పాండమిక్ తర్వాత ఇంకొక పాండమిక్ వాటిని జయించి మనం ముందుకు సాగేటట్లు మరి దేవుడు మనకు సహకరిస్తున్నాడు. అందుకని ఆది శాస్త్రజ్ఞులు, శాస్త్రీయ యుగాన్ని ప్రారంభించిన వాళ్ళు, వేరు వేరు శాస్త్రీయ శాఖలకు పితామహులైన వారు రూఢిగా దేవుడు ఉన్నాడని నమ్మి దేవుడు సృష్టి మీద పరిశోధన చేయటానికి మనకు బాధ్యతనిచ్చాడు అని గుర్తించి పరిశోధనలు చేశారు. వాళ్ళ ఆ విషయాన్ని ఒప్పుకున్నారు. సో కాబట్టి దేవుణ్ణి, సైన్స్ ని విడివిడిగాని శత్రువులుగా చూడకుండా, సైన్స్ అవసరం, దేవుడు అవసరం. కాబట్టి సైన్స్ లో మనం చేయగలిగినది, చేయవలసింది చేస్తూ, మనం చేయలేనిది దేవుడే చేయగలిగింది ఆయన చేసేటట్లు, ఆయన మనకి ఇచ్చినటువంటి మేధస్సును ఇవన్నీ ఉపయోగించుకునేటట్లు మనం ముందుకు వెళ్ళాలి. ఓకే, మీరు చెప్పినట్టు అంటే ప్రతి సమస్య వెనకాల మానవుని యొక్క క్రియాశీలక పాత్ర అనేది చాలా క్లియర్ గా కనబడతా ఉంది. ప్రతి వాస్తవాన్ని మనము వాస్తవంగా అంగీకరిస్తే. అయినప్పటికీ మనుషులు చాలా సాధారణంగా మాట్లాడేటువంటి మాటలు కొన్ని ఉంటాయి. ఏంటంటే జో హోనా హై ఓ హోగా, లేకపోతే అంతా ఆయన చేస్తా ఉన్నాడు, అల్లంత దూరాన కూర్చొని ఆయన ఆడిస్తా ఉన్నాడు. ఇంకా క్రైస్తవుల దగ్గరికి వస్తే కూడా ఇదంతా దేవుడే చేస్తా ఉన్నాడు అనేటువంటి ఒక దృక్పథంతో మాట్లాడుతూ ఉంటారు. దీన్ని అసలు వాక్య పరిధిలో సరిగ్గా ఎలా అర్థం చేసుకోవాలంటారు? వేర్ ఈస్ ద బ్యాలెన్స్ మిస్సింగ్? అంటే దేవుడే చేస్తాడా ఇవన్నీ? ఆయన కూర్చొని
ప్లాన్ చేసి ఆయనే ఆర్కెస్ట్రేట్ చేస్తాడా, లేక దీని వెనకాల ఇంకా కారణాలు ఏమైనా ఉంటాయంటారా శాంతకుమారి గారు? యాక్చువల్గా ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలంటే హ్యూమన్ రెస్పాన్సిబిలిటీ, డివైన్ సావరెంటీ, ఈ రెండింటిని మనము తప్పనిసరిగా పరిశీలించాలండి. ఎందుకంటే సృష్టిని ఆయన చేసినప్పుడు అది చాలా మంచిగా ఉంది. దేవుడు తాను కలుగు చేసిన సమస్తము చూడగా అది చాలా మంచిగా ఉండేను అని చెప్పేసి మనం చూస్తాం. అంతేకాకుండా ఫస్ట్ పేరెంట్స్ అయినటువంటి ఆడమ్ అండ్ ఈవ్‌కి ఆయన క్రియేషన్ మ్యాండేట్, మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిండించి దాన్ని పసుపరుచుకొని దానిని ఏలండి అని చెప్పినట్లు మనం చూస్తాం. సో హ్యూమన్ సైడ్ నుంచి దేవుడు ఇచ్చినటువంటి భూమిని, అంతేకాకుండా దేవుడు ఆకాశాన్ని భూమిని సృష్టించినటువంటి ఆయన భూమిని మానవుల కోసం ఆయన ఇచ్చారని కూడా మనం చూస్తాం అన్నమాట. సో ఎప్పుడైతే ఆదాము హవ్వలు దేవుని ఆజ్ఞను తిరస్కరించి పాపాన్ని మరి వారి యొక్క అవిధేయత ద్వారా లోకంలో రావటం, ఈకో సిస్టమే కాదు, ఈకాలజీయే కాదు, హ్యూమన్ నేచరే కాదు, రిలేషన్షిప్సే కాదు, వీటన్నిటిలో కూడా చాలా మార్పులు వచ్చేసింది. ఈ మార్పుల్లో ఈ సిన్సియర్ వరల్డ్ లో కొనసాగుతున్నటువంటి లోకంలో దేవుడిచ్చినటువంటి ఈ యొక్క భూమి రెస్పాన్సిబుల్ దాన్ని పాలించడంలో కానీ, దాన్ని అంటే టేక్ కేర్ చేయటంలో కానీ డెఫినెట్ గా విఫలమయ్యాడు అని మనం చెప్పొచ్చు. దాని యొక్క కాన్సిక్వెన్సెస్ లాగా ఈ రోజున మనం చూస్తున్నటువంటి జెనెటిక్ మ్యూటేషన్స్ కావచ్చు, న్యాచురల్ కెలామిటీస్ కావచ్చు, డిజాస్టర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఉన్నాయి. అయితే డివైన్ పర్స్పెక్టివ్ నుంచి చూసేటప్పుడు దేవుని యొక్క నేచర్ని, దేవుని యొక్క సర్వజ్ఞానాన్ని, దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని, దేవుని యొక్క డీలింగ్స్ ని, వీటన్నిటిని మనం అర్థం చేసుకునే ప్రయత్నంలో దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు మనకు అర్థమయ్యేది ఏంటంటే దేవుని నాలెడ్జ్ లేకుండా ఏది జరగదు. అంటే ఉదాహరణకు 2 పక్షులు భూమి మీద పడినప్పటికీ కూడా అది నీ పరలోకపు తండ్రి యొక్క పర్మిషన్ లేకుండా జరగదు. అంటే ఇంతమంది బారిన పడుతున్నప్పుడు, ఇంతమంది చనిపోతా ఉన్నప్పుడు దేవుని నాలెడ్జ్ లోనికి రాకుండా, దేవుని యొక్క అంటే ప్రమేయము లేకుండా ఏమి జరగదు అనేది మాత్రం మనకు అర్థమవుతా ఉంది. సో ఇప్పుడు దేవుడు ఈ హ్యూమన్ డివైన్ ఇంటర్ఫేస్ మనం అర్థం చేసుకునేటప్పుడు గ్రహించాల్సినటువంటి విషయం ఏంటంటే హ్యూమన్ ఆర్ రెస్పాన్సిబుల్, మనం ఉన్నటువంటి పరిస్థితులకి బాధ్యులు. అయితే దేవుడు ఇంటర్వ్యూన్ అయ్యి ఈ పరిస్థితుల్లో ఆయన ఏమి జరిగించాలనుకున్నాడు, అల్టిమేట్ గా వాట్ ఎవర్ వర్క్స్ అవుట్, వీటిలో నుంచి దేవుడు మంచిని తీసుకొస్తాడు. అంత మాత్రం కాకుండా ఇప్పుడు ఉన్నటువంటి భయానకమైనటువంటి పరిస్థితి ఎదుర్కోవటానికి దేవుడు మానవాళికి శక్తినిస్తారు. ఈ ప్రాసెస్ కొంతమంది మరి వాళ్ళ యొక్క అంటే నష్టపోవటము ఇలాంటివన్నీ అంటే రియాలిటీ ఆఫ్ డెత్, రియాలిటీ ఆఫ్ పెయిన్, ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ అని. అంటే ఈ ఇమోషనల్ ఎలిమెంట్స్ ని మనం ఏమి తక్కువగా మనం చూడలేము. అంటే వాళ్ళ యొక్క ప్రియులను కోల్పోయినటువంటి వారు కానీ దీనివల్ల సఫర్ అయినటువంటి ఇవన్నీ కూడా మనం చూసినప్పుడు. అయితే దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను ఏమనుకుంటున్నానంటే, ఎవరైనా ఒక వ్యక్తి క్యాన్సర్తో ఇదైనప్పుడు కీమోథెరపీ అని ఇస్తారండి. దాని ఉద్దేశం ఏంటంటే క్యాన్సర్ సెల్స్ ని కిల్ చేయడం కోసం. అయితే ఈ ప్రాసెస్ లో ఏమవుతుందంటే మంచి సెల్స్ కూడా చనిపోతాయి, కానీ అల్టిమేట్ గా పర్సన్ క్యాన్సర్ నుంచి బయటపడటం జరుగుతుంది అన్నమాట. కాబట్టి ఈ పాండమిక్స్ ఇలాంటివన్నీ వచ్చినప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే హ్యూమన్స్ రెస్పాన్సిబుల్ డెఫినెట్ గా వాళ్ళ యొక్క ఇర్రెస్పాన్సిబుల్ బిహేవియర్ వల్ల. దేవుడు తన సావరెంటీలో వీటన్నిటిని ఒక విధంగా ఆర్కెస్ట్రేట్ చేస్తూ దేవుడు అలౌ చేసి అవుట్ ఆఫ్ ఆల్ దిస్ మన యొక్క కాన్సిక్వెన్సెస్, అంటే మన యొక్క యాక్షన్స్ యొక్క కాన్సిక్వెన్స్ మనము అర్థం చేసుకొని దాన్ని రీప్ చేసే ప్రాసెస్ లో గాడ్ ఈస్ కంట్రోలింగ్ అండ్ అట్ సేమ్ టైం గాడ్ ఈస్ బ్రింగింగ్ అవుట్ సంథింగ్ గుడ్ అవుట్ ఆఫ్ దిస్ అనేది మాత్రం అర్థం చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ కొంతమంది కొన్ని ప్రశ్నలు అడుగుతా ఉన్నారు. సౌశీల్ కుమార్ గారు మీరు చేసిన స్టేట్మెంట్ ని ఎలాబరేట్ చేయమన్నారు. మరి ఏ స్టేట్మెంట్ నాకు అది సీక్వెన్స్ మిస్ అయినా. ఇంకొకళ్ళు దిస్ ఈస్ ద టైమ్ చర్చెస్ షుడ్ షో ద లవ్ ఆఫ్ క్రైస్ట్ టు ద వరల్డ్, వాట్ ఈస్ యువర్ అబ్జర్వేషన్ ఆన్ దిస్ అని వారే కెన్ వి సీ దిస్ యాజ్ గాడ్స్ ప్రావిడెన్స్ ఆర్ న్యాచురల్ ఈవిల్ అని ప్రశ్న అడుగుతాను. యాక్చువల్గా అదేనండి. ఇప్పుడు మనము డివైన్ హ్యూమన్ యాంగిల్ నుంచి మనం చూసేటప్పుడు హ్యూమన్ సైడ్ నుంచి మనం దీన్ని ఫైట్ చేయడానికి చేయాల్సిందంతా చేస్తున్నాము. సోషల్ డిస్టెన్సింగ్, ప్రివెన్షన్స్, తర్వాత మీడియాలో వచ్చే వాటిని అలర్ట్ చేయటము, మరి ఆర్టీఎఫ్ తరఫున మనం పోర్ పీపుల్ ని వాళ్ళకి ఫుడ్, మరి మన వాలంటీర్స్ వెళ్ళి ఇవి చేయటము. సో ఆన్ వన్ సైడ్ హ్యూమన్ సైడ్ నుంచి మనం చేయాల్సి అన్ని కూడా చేస్తున్నాము.
చేస్తున్నాము. బట్ అట్ ద సేమ్ టైం వి ఆల్సో లుకింగ్ అట్ టు ద లార్డ్. మనం ప్రార్థన చేస్తున్నాము, కన్నీరు గారుస్తున్నాము. మరి దేశాధినేతలే కొంతమంది మరి రిపెంటెన్స్ తో వచ్చి దేవుని సన్నిధిలో క్షమాపణ అడుగుతా ఉన్నారు. తర్వాత ఈ క్షమాపణ ఆ హృదయంలో ఉన్నటువంటి గిల్ట్ వాటన్నిటిని దేవుని దగ్గరికి తీసుకొని రావటం. డెఫినెట్ గా మనం తప్పు చేసాము, ఎక్కడో మనం మార్క్ ని మిస్ చేసాము అన్నటువంటి అవగాహన మానవుల యొక్క కాన్షియస్ లో ఉందండి. అంటే వారి యొక్క హృదయాల మీద రాయబడి ఉంది. అంటే వాళ్ళు తప్పు చేసినప్పుడు వారి హృదయము వారి మీద దోషారోపణ చేస్తూ ఉందని, తప్పు లేదు, తప్పు ఉంది అని చెప్పేసి తెలియజేస్తా ఉందని. డెఫినెట్ గా మానవ కొట్టి కనుక ప్రశ్నించుకుంటే వాళ్ళందరి మనసాక్షికి తెలుసు, వీ హ్యావ్ నాట్ రియల్లీ ట్రీటెడ్ ద వరల్డ్ లైక్ ద వే ఇట్ షుడ్ బి ట్రీటెడ్ యాజ్ గాడ్ హ్యాస్ గివెన్ టు అస్ అనేది మనకి అర్థమవుతా ఉంది. సో హ్యూమన్ సైడ్ నుంచి మన యొక్క లోపాలు, మనం చేసే విషయాల్లో ఏమైతే ఉన్నాయో అది మనకు తెలుస్తుంది. అలాగే అట్ ద సేమ్ టైం దేవుని యొక్క ఇంటరాక్షన్, దేవుని యొక్క ఇంటర్వెన్షన్ లేకుండా ఏమీ జరగదు అనేది మనకు అర్థమవుతుంది. అయితే ఈ పరిస్థితి అంతట్లో ఇంతకుముందు ఎలాబొరేట్ చేయమన్నది నేను ఏమనుకుంటున్నానంటే, ద గాడ్ ఆఫ్ ద బైబుల్ ఈజ్ నాట్ ఇమ్యూన్ టు ద పెయిన్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. ఇంత భయంకరమైనటువంటి అల్లకల్లోలం, ఈ విధమైనటువంటి ఘోరమైన పరిస్థితుల్లో చాలా మంది ఏమనుకుంటున్నారంటే దేవుడు ఎక్కడ అనుకుంటున్నారు, కానీ దేవుడు మన మధ్య ఉన్నారు. మనం అందరం కలిసి బాధపడుతున్నటువంటి బాధ కంటే ఆయన ఇంకా చాలా ఎక్కువ బాధపడుతున్నారని చెప్పేసి నేను అనుకుంటాను. ఎందుకంటే మానవాళికి ఏది వచ్చినా, మనం ఏది అనుభవిస్తూ ఉన్నా అది ఆల్రెడీ యేసుక్రీస్తు ప్రభు వారు శిలువలో దాన్ని అడ్రస్ చేశారు, దాన్ని అనుభవించారు అని చెప్పేసి మనం దేవుని వాక్యమైనటువంటి బైబిల్ ఆధారంగా గట్టిగా నమ్మొచ్చండి. సో ఆన్ వన్ హ్యాండ్ ద గాడ్ ఆఫ్ ద బైబిల్ ఈజ్ ఎ గాడ్ హూ ఈజ్ నాట్ ఇమ్యూన్ టు పెయిన్, who is involved in our pain and suffering, sorrow, death, tears అనేది మనకి కంఫర్ట్ ని ఇస్తుంది. he is not a killjoy, he is a అంటే కంపాషనేట్ గాడ్, కరుణ కలిగినటువంటి దేవుడు. అట్ ద సేమ్ టైం హ్యూమన్ సైడ్ నుంచి ఆ ఫర్గివ్నెస్ తోను, తర్వాత కన్ఫెషన్ తోను మనం దేవుని దగ్గరికి రావటం మాత్రమే కాకుండా మనం చేయగలిగినటువంటి బెస్ట్ ఈ పరిస్థితుల్లో వచ్చి మన రెస్పాన్సిబిలిటీని కూడా ఇది గుర్తు చేస్తుందని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నానండి. ఓకే, బైబిల్ చరిత్రలో ఇంతకు ముందు చాలా సార్లు ఇలాంటి విపత్తుకరమైన పరిస్థితులు వచ్చినట్టు మనం చూస్తాం. అయితే వాటిని దేవుడు ఎలా చూశాడు, వాటిని దేవుడు తన దృక్పథంలో ఎలా డీల్ చేశాడని మీరు అనుకుంటున్నారు? యాక్చువల్ గానండి బైబిల్ చరిత్రలో ఉన్నటువంటి విషయాలన్నిటిని కూడా మనం చూసినప్పుడు బీయింగ్స్ యొక్క ఎగ్జిస్టెన్స్ భూమి మీద కంటిన్యూ అవటానికి దేవుని యొక్క సంకల్పంలో, మరి ఆయన యొక్క సంకల్పం యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి రావటానికి, హ్యూమన్ బీయింగ్స్ భూమి మీద కొనసాగటానికి దేవుడు చాలా జాగ్రత్తలు తీసుకుంటా వచ్చారు. ఎక్కడైతే మానవ మనుగడకు అంటే థ్రెట్ వచ్చే విధంగా పీపుల్ ప్రయత్నించడం కానీ, పీపుల్ బిహేవ్ చేయటం కానీ జరుగుతూ ఉందో అప్పుడు దేవుడు డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయ్యి దాన్ని కంట్రోల్ చేయటం మనం చూస్తాం అన్నమాట. అది తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీల విషయంలో, అంటే తన ప్రజలను ఎందుకంటున్నానంటే ఇశ్రాయేలీని దేవుడు ఎన్నుకొని ఒక కవనెంట్ లోనికి వాళ్ళలోనికి వారితో వచ్చారు కాబట్టి వాళ్ళ విషయంలో గాని, నీనేవే అనే ఒక అన్యుల పట్టణం అన్నమాట. అక్కడ వాళ్ళని కూడా దేవుడు అలా చెప్పినప్పుడు వాళ్ళు రిపెంట్ అయితే మరలా దేవుడు వారికి పంపించినటువంటి ఆ పనిష్మెంట్ పంపకుండా వారి ఎలా కనికరించినట్లు మనం చూస్తాము. సో బిబ్లికల్ హిస్టరీలో మనం పాత నిబంధనలో అంటే మొట్టమొదటి 5 బుక్స్ లో మనం చూసినప్పుడు, ఆ తర్వాత సంఖ్యాకాండం నుంచి మొదలయ్యి ఇశ్రాయేలీయుల అరణ్య ప్రయాణాల్లో ఉన్నప్పుడు, ఆ తర్వాత మనకు దేవుడు వాగ్దానం ఇచ్చి నడిపించినటువంటి దేశానికి తీసుకొచ్చినప్పుడు అక్కడ, ఆ తర్వాత వారిని న్యాయాధిపతులు రాజులు పరిపాలిస్తా ఉన్నప్పుడు, ఆ తర్వాత యేసుక్రీస్తు వారు భూమి మీద జన్మించి, ఆ తర్వాత సంఘం భూమి మీద ఉద్భవించిన తర్వాత మానవ చరిత్రలో, తర్వాత చరిత్రలో ఇవన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయండి. వీటి యొక్క సారాంశాన్ని కనుక మనం చూస్తే నంబర్ 1 ఏంటంటే పీపుల్ యొక్క సిన్నుని లిమిట్ చేయటానికి కానీ, వాళ్ళని ఒబీడియన్స్ వైపు ఒక వేకప్ కాల్ లాగా తీసుకొని రావటానికి కానీ, లేకపోతే దేవుని యొక్క నిబంధనలో ఉన్నటువంటి ఆ ఫెయిత్ఫుల్నెస్, ఆ కవనెంటల్ ఫెయిత్ఫుల్నెస్ ని ఎన్ఫోర్స్ చేయడం కానీ, మరి ముఖ్యంగా ఒక విధంగా చెప్పాలంటే మానవాళ్ళని కాపాడి ఏదో ఒక రకంగా మానవాళి భూమి మీద కంటిన్యూ అవడానికి దేవుడు కొన్నిసార్లు డైరెక్ట్ గాను, కొన్నిసార్లు ఇండైరెక్ట్ గాను ఇన్వాల్వ్ అయినట్లుగా మనం చూస్తాం. ఓకే, ఒక మాట కొంతమంది చాలా చాలా కఠినంగా, చాలా కర్కశంగా అనాలి, వాస్తవానికి చాలా కర్కశంగా బోధిస్తా ఉన్నటువంటి విషయం ఏంటంటే, ఇదంతా దేవుని ఉగ్రత, దేవుని మీద భయం లేనటువంటి వారిపైకి వస్తున్నటువంటి ఉగ్రత అని చాలా కర్కశంగా మాట్లాడుతా ఉన్నటువంటి ఈ మాట చాలా మంది గుండెల్ని పిండేస్తా ఉంది. అంటే దేవుడు మనుషుల యొక్క తప్పిదాలని సరిచేయడానికి
కేవలము ఉగ్రత మాత్రమే ఉపయోగిస్తాడా? ఇద్దరు ఎవరైనా ఒక రిక్వెస్ట్ అండి, అంటే ఆడియో క్లారిటీ కొంచెం బాగలేదు కాబట్టి దయచేసి వీక్షకులు మన్నించాలి. వి విల్ రెక్టిఫై ఇట్ ఇన్ ద నెక్స్ట్ షో. అయితే కొంతమంది ప్రశ్నలు అడుగుతా ఉన్నారు. దిస్ ఇస్ ఎ సిరీస్, వీఆర్ గోయింగ్ టు హ్యావ్ 6 సెషన్స్ లైక్ దిస్. కాబట్టి ఆల్ క్వశ్చన్స్ విల్ బి ఆన్సర్డ్ దేవుని హెల్ప్తో. సో ప్లీజ్ బేర్ విత్ అస్. బట్ ఈ ఆడియో డిస్టర్బెన్స్ ని బట్టి దయచేసి క్షమించండి. ప్లీజ్ గో అహెడ్ సుధాకర్ గారు. ఒక విషయాన్ని మనం గమనించాల్సింది ఏంటంటే, బైబిల్ చాలా విస్పష్టంగా దేవుడు మంచివాడు అని ప్రకటిస్తుంది. ఆయన చెడ్డది ఏది చేయడు. ఎందుకంటే దేవుడు పరిపూర్ణుడు. ఆయనకున్న లక్షణంలో పూర్ణత కలిగిన వాడు. If he is good, he is infinitely good. అలాగే ఉంటే అనంతమైన జ్ఞానం కలిగి ఉంటాడు. సో ఆ విధంగా అన్క్వాలిఫైడ్ గా బైబిల్ గాడ్ ఈజ్ గుడ్ అని చెప్తుంది. అలాగే ఆయన చేసిన సృష్టి కూడా, సృష్టి మొత్తం అయిపోయిన తర్వాత దాన్ని చూసి ఇదంతా చాలా బాగుంది అని దేవుడే స్వయంగా తాను చేసిన సృష్టిని గురించి ఒక అడ్జెక్టివ్ ఉపయోగించినట్లు మనం చూస్తాం. సో కాబట్టి ఒకవేళ ఇప్పుడు ఐగుప్తు బానిసత్వం నుంచి ఇశ్రాయేలీలను తీసుకొని వచ్చేటప్పుడు, is there a problem with the audio, John? It's okay. Now it's clear. Okay. దేవుడే ఆ తెగుళ్లను పంపించినట్లు ఉంటుంది. అయితే ఎందుకు పంపించాడు అనంటే, వాళ్ళు వేరే విధంగా ఆయన వైపుకు తిరుగుతారు అనేది ఉంటే ఆ విధంగానే చేసుండేవారు. ఎందుకంటే ఆయన సమస్తం ఎరిగిన వాడు కదా. సో దానికంటే బెటర్ వే ఉంటే ఆ బెటర్ వే చూస్ చేసుకొని ఉండేవాడు దేవుడు. సో ఆ వే తప్ప వేరే మార్గంలో వాళ్ళు యెహోవాని, నిజమైన సృష్టికర్త అయిన దేవుణ్ణి దేవుడిగా తెలుసుకోకపోతే వాళ్ళకి నిత్యత్వములో లాస్ జరుగుతుంది. అందుకని వాళ్ళు యెహోవాయే దేవుడని తెలుసుకొనున్నట్లుగా అది అనుమతించాడు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ మనకి చరిత్రలో జరిగింది ఉంది. యేసు ప్రభు ఎదుర్కొన్న చెడు, క్రూరత్వం, అన్యాయం, అక్రమం, అవమానం మనం ఎవరో ఎదుర్కొని ఉండం, ఊహించలేం కూడా. అందుకనే చాలా మంది గుడ్ ఫ్రైడే ఈజ్ ఎ వెరీ బ్యాడ్ ఫ్రైడే అండి. అంత అన్యాయం జరిగితే, అంత మంచి ఆయన్ని అంత దారుణంగా అన్యాయంగా హింసించి చంపితే దాన్ని గుడ్ ఫ్రైడే ఎందుకు అంటారు అని అంటారు. ఎందుకంటే మనం లెంట్ సీజన్ లో ఉన్నాం కాబట్టి అది నేను తీసుకొస్తున్నా ఇల్లస్ట్రేషన్ గా. కానీ వాట్ ఈస్ అమేజింగ్ ఈస్, మానవులు చేసిన ఆ చెడు ద్వారా దేవుడు మానవ జాతికి విమోచనను తీసుకొచ్చాడు. పాప బానిసత్వము నుంచి విడుదల తీసుకొచ్చాడు. మనుషుల మధ్య ఉన్నటువంటి బ్యారియర్స్ ని బ్రేక్ చేసి అందరూ ఒకటే అయ్యేటట్లు ఒక్క నూతన సమాజాన్ని సృష్టించడానికి ఆ మార్గం ఎంచుకున్నాడు. ఇంకా వేరే మార్గం లేదు కాబట్టి. సో ఇది కరోనా దేవుడు చేశాడు అని చెప్పడానికి అస్సలు వీల్లేదు. ఎందుకంటే నేను ఆల్రెడీ సైంటిఫిక్ గా ఏం జరిగింది, సైంటిఫిక్ గా ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారు, మానవులంగా మనం చేస్తున్నటువంటి అక్రమ వ్యాపారాలను బట్టి జంతువులు సహజంగా ఉండవలసిన చోట ఉండకుండా చేసి, అవి ఉండే చోట ఉండనీయకుండా వాటిని మన దగ్గరికి తెచ్చి పెట్టుకొని వాటిని ఐవరీ కోసమో లేకపోతే స్కిన్ కోసమో లేకపోతే తినటం కోసమో వాటిని మన మధ్యలో పెట్టుకోవడం వలన ఆ హ్యూమన్ యానిమల్ కాంటాక్ట్ నుంచి వైరస్లు జంప్ అయి ఇవి వచ్చాయి అని అంత క్లియర్ గా తెలుస్తుంది. కాబట్టి ఇది దేవుడు చేశాడు అని చెప్పడం కంటే దేవుడు అనుమతించాడు. సో దేవుడు అనుమతించాడు అని అంటే ఈ మానవుల యొక్క చెడు ప్రవర్తన వలన, అపనమ్మకత్వం వలన, అన్ఫెయిత్ఫుల్నెస్ వలన వచ్చినప్పటికీ దీని నుంచి మంచిని మేలును ఆయన తీసుకొని రాగలడు. సో ఆ విధంగా నేను చూస్తున్నాను. చరిత్రలో జరిగింది కూడా చాలా సార్లు అదే. హిట్లర్ 12 మిలియన్స్ మందిని చంపేశాడు.
అది దేవుడు చేయించాడని ఎవరైనా చెప్తారండి? అది సరైనది కాదు అసలు. అది ఏదో కర్మ సిద్ధాంతమో లేకపోతే ఇంకొకటి ఏదో అయితే అనుకోవచ్చు. కానీ బైబిల్ అలాంటిది కాదు. హిట్లర్ అండ్ దోస్ హూ వర్క్ విత్ హిమ్ ఆర్ హెల్డ్ రెస్పాన్సిబుల్ ఫర్ దేర్ ఈవిల్ క్రూయల్ బిహేవియర్. కానీ దానిలో నుంచి చాలా మేలును జరిగించాడు దేవుడు. మేలును తీసుకొచ్చాడు. ఫార్మేషన్ ఆఫ్ యుఎన్ఓ ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు WHO ఎంతో అవసరమైన బాధ్యతను నెరవేరుస్తున్నారు. సో ఆ విధంగా నేను దీన్ని అర్థం చేసుకుంటాను జాన్ గారు. ఉగ్రత, కోపము అనే పదాలను గనక మనం అర్థం చేసుకోవాలంటే దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని మనం కొంచెం విశ్లేషించాలండి. ఎందుకంటే యాంగర్ అంటే ఏంటంటే గాడ్స్ రెస్పాన్స్ టు ఏ సిట్యుయేషన్ విచ్ ఇస్ నాట్ రైట్. అంటే సరిగా లేనటువంటి ఒక పరిస్థితికి దేవుని యొక్క రెస్పాన్సే మనం యాంగర్. సింపుల్ గా చెప్పాలంటే పిల్లల మీద మనం కోపడతామండి. ఎందుకు? బికాజ్ వీ లవ్ దెమ్. అంటే దేవుని యొక్క యాంగర్ కూడా ఆయన యొక్క విస్తారమైనటువంటి అవధులేనటువంటి అంటే ఎంతో లోతైనటువంటి ఆయన ప్రేమలో ఒక అంశం అని చెప్పేసి మనం అనుకోవచ్చు అన్నమాట. అంటే ఎక్కువ కీడు వాళ్ళకి మరలా కలగకుండా, ఇంకా ఎక్కువ హాము జరగకుండా కొన్నిసార్లు గాడ్ డిమాన్స్ట్రేటెడ్ రైచియస్ యాంగర్ అపాన్ హిస్ పీపుల్ బై గివింగ్ దెమ్ ఎ వేక్ కాల్ ఆర్ బై కాలింగ్ దెమ్ బ్యాక్ టు హిమ్సెల్ఫ్. సో ఆ విధంగా మనము దేవుని యొక్క సృష్టిలో ఆయన డీలింగ్స్ ని మనం చూసినప్పుడు మనకు అర్థమయ్యేది ఏంటంటే ఆయన కోపించిన ఆయన వాత్సల్యాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు. హృదయపూర్తిగా ఆయన అరులో విచారానైనా బాధనైనా కలుగు చేయడు. కాబట్టి ఏదో ఒక కిల్ జాయ్ లేకపోతే ఒక టైరెంట్ లాంటి వ్యక్తి కాదు దేవుడు. ప్రేమ కలిగిన దేవుడు. హీఈస్ లైక్ ఏ ఫాదర్. అంతేకాకుండా సర్వ జ్ఞానము కలిగి సర్వశక్తి కలిగి పరిస్థితులంతటినీ కూడా తన కంట్రోల్ తీసుకోగలిగినటువంటి దేవుడు. కాబట్టి ఈవెన్ అందుకోసమనే మనం బైబిల్లో హబక్కూకు, దావీదు ఇలాంటి వాళ్ళందరూ ప్రార్థన చేసినప్పుడు కోపించనే వాత్సల్యమును జ్ఞాపకం తెచ్చుకున్నాం. నీవు నిరంతరము కోపడు, నీ కోపం నిమిషం మాత్రము ఉంటుంది, నీ ప్రేమ దయ దిగాలము ఉంటుంది. పరిస్థితులు ఎంత భయానకంగా ఉన్నా నా హృదయంలో ఉన్నటువంటి గొప్ప ఆదరణ, గొప్ప ధైర్యం, కొండంత ధైర్యం ఏంటంటే దేవుడు ఉన్నాడు. హీఈస్ ఎ లవింగ్ గాడ్. హీఈస్ కంట్రోల్. అంటే వీటన్నిటి ద్వారా దేవుడు ఏమి కమ్యూనికేట్ చేస్తాడు మనకి, అది మనం తెలుసుకోవాలి. ఐ థింక్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పేసి అనుకుంటున్నాను. దేవుని ఉగ్రత వచ్చింది అని అన్నప్పుడు దేవుని యొక్క క్యారెక్టర్ మనం సరిగా అంటే రిప్రజెంట్ చేయటం లేదు, అండర్స్టాండ్ చేసుకోవటం లేదేమో అనుకుంటా ఉన్నాం. అంటే ప్రాపర్ వేలో మనం కమ్యూనికేట్ చేసినప్పుడు అప్పుడు అది సరైనటువంటి విధానం అవుతుందని చెప్పేసి భావిస్తున్నాను. ఓకే, చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ వస్తా ఉన్నాయి. ఎవరు ఇవాన్స్ గారు గుంటూరు నుంచి రాస్తా ఉన్నారు. సోషల్ రెస్పాన్సిబిలిటీస్ మర్చిపోతున్నాం సంఘంలో, ఆ విషయాన్ని గురించి ప్రస్తావించండి అని అంటా ఉన్నారు. వీ హ్యావ్ అ సెపరేట్ ఎపిసోడ్ ఆన్ చర్చ్ రెస్పాన్సిబిలిటీ, చర్చ్ యొక్క సోషల్ రెస్పాన్సిబిలిటీ గురించి. విశాల్ ఒక మాట చెప్పండి. నేను క్విక్ గా ఒక వీడియో ప్లే చేస్తానండి. దట్ విల్ ఆన్సర్ ది క్వశ్చన్. ఓకే, ఆడియో రావట్లేదండి.
ఓకే, ఆడియో ప్రాబ్లం ఉంది. యా, మేబీ మీరు దాని సారాంశం చెప్తే బాగుంటుందేమో. ఎస్, ఇప్పుడు ఆ వీడియో ఒకవేళ ఆడియో మీకు వినిపించకపోయినా టైటిల్స్ ఉన్నాయి కాబట్టి మీకు అర్థమై ఉంటుంది. చర్చ్ గ్యాదరింగ్స్ జరగడం లేదు. ఎందుకు అనంటే చర్చ్ అంటే అసలు ఈవెంట్ కాదు, చర్చ్ అంటే బిల్డింగ్ కాదు, చర్చ్ అంటే దేవుని ప్రజలు, క్రీస్తు శరీరములోని అవయవాలుగా ఉన్న సజీవరాళ్ళుగా ఉండి దేవుడు నివసించడానికి ఆత్మీయ మందిరముగా కట్టబడుతున్నది ప్రజలు. సో ఆ ప్రజలు యేసు ప్రభు శరీరం అయితే ఆయన ఇప్పుడు అదృశ్యుడిగా ఉన్నాడు. సో ఆ శరీరమైన మనము ఆయన చెవులుగా, ఆయన కళ్ళుగా, ఆయన చేతులుగా, ఆయన కాళ్ళగా ఉండి ఆపదలో ఉన్న వారికి సహాయం చేయటం, ఆదరణ అవసరమైన వాళ్ళకి ఫేస్బుక్ ద్వారానో ఫోన్ ద్వారానో ఆదరణ అందించడం, అవసరతలో ఉన్న వారికి మనం చేయగలిగితే సహాయం చేయడం, ఇవన్నీ మనం ఆర్టీఎఫ్ ద్వారా చర్చెస్ కి మరి ఛాలెంజ్ ఇచ్చినప్పుడు ఎన్నో చర్చెస్ హైదరాబాద్ లో రెస్పాండ్ అయ్యారు. మన ఆర్టీఎఫ్ టీం రిస్క్ తీసుకొని పోలీసులకు ఆహారం అందించారు, హ్యాండ్ శానిటైజర్స్ అందించారు, మాస్క్స్ అందించారు, పేదవాళ్ళకి సహాయం చేశారు, ఫుడ్ శానిటైజర్ ప్యాకేజెస్ ఇస్తూ రిస్క్ తీసుకొని. మరి మన వాళ్ళు క్రైస్తవులుగా ఈ పని చేయడం జరిగింది. సో చర్చ్ అనే దానికి ఇది ఒక నూతన అధ్యాయం ప్రారంభమవుతున్నట్లుగా అనిపిస్తుంది. చర్చ్ గా ఉండడానికి ఒక రియల్ అవకాశం మనకు ఈ చెడులో నుంచి దేవుడు అనుగ్రహించాడు అన్నట్లుగా అవగాహన చేసుకోవచ్చండి. ఇవాన్స్ గారు అడిగిన ప్రశ్న చాలా మంచిది. ఎస్ అండి, మనము ఈ ప్రశ్నని ఇంకా విపులంగా విశ్లేషిస్తాము నెక్స్ట్ ఎపిసోడ్స్. సో విల్ డెఫినెట్లీ టచ్ బేస్ ఆన్ దట్ వన్. ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ ప్రశ్న అండి. అభిషేక్ జోసెఫ్ ఈజ్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్: ఉగ్రత, తెగులు ఏదైనా దేవుని యొక్క చిత్తమే కదా? శాంతకుమారి గారు. ఎస్ అండి, దేవుని చిత్తం అంటే దేవుడు సార్వభౌముడు కాబట్టి ఆయన సృష్టి మొత్తానికి ఆయనకు ఒక ప్రణాళిక ఉంది కాబట్టి ఆయన తన ప్రణాళికను నెరవేర్చే భాగంలో మరి దేవుడు థింగ్స్ ని తన యొక్క మహత్తు గల మాట చేత నిర్వహిస్తూ కంట్రోల్ చేస్తూ ఉన్నాడు కాబట్టి తెగులు కావచ్చు, పాండమిక్ కావచ్చు, ఏదైనా డెఫినెట్ గా దేవుని పర్మిషన్ లేకుండా మాత్రం భూమి మీదకి రావడానికి అవకాశం లేదండి. దేవుని నాలెడ్జ్ లేకుండా రాలేదు, దేవుని యొక్క పర్మిషన్ లేకుండా కూడా రాలేదు. అయితే కంఫర్టింగ్ థింగ్ ఏంటంటే వితౌట్ ఎనీ కాజ్ దేవుడు తీసుకున్నాడు. హ్యూమన్ యొక్క కాన్సిక్వెన్సెస్ అంటే హ్యూమన్ యొక్క యాక్షన్స్ యొక్క కాన్సిక్వెన్సెస్ వల్లనే హ్యూమన్ సైడ్ నుంచి కనుక చూస్తే ఇది వస్తా ఉంది. బట్ అట్ ద సేమ్ టైం డివైన్ ఇంటర్వెన్షన్ అండ్ డివైన్ పర్మిషన్ కూడా దీనికి ఉంది. సో డివైన్ అంటే దేవుడు అనుమతించారు కాబట్టి దీనిలో నుంచి బయటకు తీసుకొచ్చే మార్గం కూడా ఆయనే చూపిస్తారు. అది ఒక గొప్ప కాన్ఫిడెన్స్ అండ్ కంఫర్ట్ ఉంది. ఓకే, పాయింట్ నేను యాడ్ చేస్తాను జాన్ గారు. సావరెంటీని డిఫైన్ చేయడంలో మనం మోస్ట్ బిబ్లికల్లీ బ్యాలెన్స్డ్ వేలో డిఫైన్ చేయాలండి. లేకపోతే మనం ఫేటలిజం లోకి, డిటర్మినిజం లోకి క్రిస్టియానిటీని, క్రిస్టియన్ గాడ్ ఆఫ్ ద బైబిల్ ని తీసుకువెళ్తాం. ఇప్పుడు ఏది జరిగినా ఆయన చిత్తమే అయితే నేను ఒక ప్రశ్న వేస్తాను. హిట్లర్ 12 మిలియన్ల మందిని హతమార్చడం దేవుని చిత్తమా? లేకపోతే ఈ మహమ్మారి 42-43 వేల మందిని ఆల్రెడీ పొట్టన పెట్టుకోవడం మంచివాడైన దేవుడు తలంచి చేయించే పని? అలా అంటానికి వీలు లేదు. సో ఆయన సావరెన్ అంటే ప్రతిదీ ఆయనే డిటర్మిన్ చేస్తాడు అని అయితే ఈ లోకములో జరిగే చెడంతా ఆయనే చేయించినట్లు అవుతుంది. ఇంత చెడు చేయించేవాడు మంచివాడు ఎట్లా అవుతాడండి? అందుకనే కొంతమంది నాస్తికులు, హేతువాదులు ఏమంటారంటే, ఇఫ్ గాడ్ హ్యాస్ క్రియేటెడ్ ఎవ్రీథింగ్, ఇఫ్ గాడ్ డస్ ఎవ్రీథింగ్, దేవుడే సమస్తం చేస్తుంటే
చాలా చెడు ఉంది కాబట్టి ఆ దేవుడు చెడ్డవాడై ఉండాలి, అందుకని ఒక ఇంగ్లీష్ ఆయన అన్నాడు, ఇఫ్ దేర్ ఈస్ అ గాడ్ దెన్ ద గాడ్ మస్ట్ బి ద డెవిల్ అన్నాడు. సో అలా కాదు. దేవుని సావరెంటీ ఎలా అర్థం చేసుకుంటామంటే, ఆయనకి ఒక ప్రణాళిక ఉంది, దాన్ని ఆయన నెరవేర్చుకుంటూ వెళ్తున్నాడు. ఆ ప్రణాళికకు వ్యతిరేకంగా మానవులు తిరుగుబాటు చేయడానికి కానీ, ఆధ్యాత్మిక శక్తులు తిరుగుబాటు చేయడానికి కానీ స్వేచ్ఛ ఉంది. అయితే ఆయన సర్వాధికారి కాబట్టి ఆ స్వేచ్ఛతో వాళ్ళు చేసే చెడును కూడా ఆయన ప్రణాళిక నెరవేర్చుకొనుటలో ఒక పాత్ర దానికి అసైన్ చేసి మలుచుకోగలడు. Okay. So whatever happens in human history on a believer's life happens either because God has planned it. దేవుడు ప్రణాళిక వేయించి నెరవేరిస్తేనైనా జరుగుతుంది, లేకపోతే దేవుడు పర్మిషన్ ఇస్తే, అనుమతిస్తే అన్నా జరుగుతుంది. అంతేగాని ప్రకృతి దేవుడే చేయిస్తాడు అని మాత్రం అనడానికి వీలు లేదు బైబిల్ ప్రకారంగా ఆలోచిస్తే. ఓకే, ఇంకొక కోణంలో అండి, దేవుని ఉగ్రత, దేవుని కోపము అని అంటే కేవలము ఈ ఉపద్రవాలు, ఈ భయంకరమైన పరిస్థితులు ఇవే అనుకుంటా ఉంటాము. దీనికి ఇంకొక కోణం ఉందేమో అని నాకు అనిపిస్తా ఉంది. ప్లీజ్ కరెక్ట్ మీ. రోమన్స్ చాప్టర్ 1లో 18th verse నుంచి చివరి వరకు దేవుని కోపము బయలుపరచబడుతున్నది అని చెప్పినప్పుడు అక్కడ విపరీతమైన బుద్ధులు, అంటే విపరీతమైన జీవన శైలులు కనబడతాయి. అంటే దేవుని కోపంలో అవి కూడా అంటే మనుషులు స్వాభావికమైనటువంటి పద్ధతులు విడిచి అలా వెళ్ళిపోవడానికి దేవుడు వాళ్ళను వదిలేయడం కూడా ఒక రకమైన దేవుని ఉగ్రత అనే అనుకోవచ్చా? డెఫినెట్ గా. ఎందుకంటే దేవుడు వారిని ఆ తర్వాత వారు స్వాభావికమైనటువంటి ధర్మాన్ని విడిచిపెట్టారు కాబట్టి దేవుడు వాళ్ళని విడిచిపెట్టను. సో యా, డెఫినెట్ గా. సో ఉగ్రత అని అంటే కేవలం ఉపద్రవాలు మాత్రమే కాదు, కోపము అని అంటే కేవలం ఇది మాత్రమే కాదు. మనుషులు అంటే నేను ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే, పాపంలో జీవిస్తా ఉన్నటువంటి వాళ్ళు దేవుని శిక్ష నా మీదకి రావట్లేదు అనుకునేటువంటి ఒక అపోహలో ఉంటారేమో, ఇంకా ఉగ్రత నా మీదకి రావట్లేదు అని అనుకుంటారేమో. ఆల్రెడీ అది వచ్చింది అనేటువంటి అవగాహన కూడా ఉండడం మంచిదేమో అని నాకు అనిపిస్తుంది. మీరేమంటారు? కరెక్ట్ జాన్ గారు, విషయాన్ని చాలా జాగ్రత్తగా చూడాలి. రోమా 1:18 18 నుంచి 32 వరకు అక్కడ స్పష్టంగా ఏం తెలియచేస్తున్నాడు రచయిత ఆత్మ ప్రేరేపణతో అనంటే, దేవుడు ఉన్నాడు అని, ఆ దేవుడు సృష్టిలో ఒక భాగం కాదని, సృష్టికి అతీతుడని, ఆయన గుణగణాలు ఎలా ఉంటాయో చేయబడిన సృష్టి మనకు తెలియపరుస్తుంది, కనపరుస్తుంది, ఆ అందరికీ విదితమయ్యేటట్లు చూపిస్తుంది. అయితే ఆ సత్యాన్ని కాదనడం వలన వచ్చే కాన్సిక్వెన్సెస్ ఇవి. సో అంటే ఇక్కడ కాజ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్ ని ఎలా చూడాలంటే, సత్యాన్ని తిరస్కరించడం వలన మానవులు చేసిన పనికి వచ్చిన కాన్సిక్వెన్స్ అది. అలా వస్తుంది అని దేవుడు పెట్టాడు. ఇది తిను దినమున మీరు చచ్చెదరు, తినకపోతే జీవిస్తారు. సో చాయిస్ ఈస్ యువర్స్. అలాగే ఇక్కడ కూడా ఇప్పుడు కూడా మన చాయిసెస్ వలన, మన యాక్షన్స్ వలన అది కాజ్ అండ్ ఎఫెక్ట్ సెకండరీ లెవెల్లో. ఓకే, ప్రైమరీగా మనం, సెకండరీగా దేవుడు అలా చెప్పాడు, ముందే నియమించాడు, ఇలా చేస్తే ఇలా జరుగుతుంది అని. సో కాబట్టి దిస్ ఈజ్ ఎ డైరెక్ట్ కాన్సిక్వెన్స్ ఆఫ్ హ్యూమన్ రిజెక్షన్ ఆఫ్ ట్రూత్ అండ్ హ్యూమన్ disobedience of the moral righteousness which we can sense commonly, at least in the conscience, if not in any other way. So kabatti aa vidhanga I think clarity undakapothe confuse chestam. Okay, so అంటే ఉగ్రత అనంటే కేవలము ఈ భయంకరమైనటువంటి ఉపద్రవాలు, తుఫానులు, ఈ చావులు ఇవి మాత్రమే కాదు. అంటే దేవుడు లైసెన్షియస్ లైఫ్ స్టైల్, ఆ విధంగా జీవించేటువంటి వాళ్ళు మా మీదకి ఇంకా ఉగ్రత రావట్లేదు అని అనుకోవడం కరెక్ట్ కాదు అని నా భావన. డెఫినెట్ గా రిలేషన్ ఆఫ్ గాడ్స్ రాత్ అపాన్ దెమ్ అండ్ ఆల్సో దేర్ లైఫ్ స్టైల్ అని. యా, ఓకే.
సో చివరిగా మన సమయం అయిపోవచ్చింది. చివరి ప్రశ్న అండి. మీరిద్దరు దయచేసి మీ చివరి పలుకుల్లా ఈ మాటలు చెప్పాలని కోరుతా ఉన్నా. ఏంటంటే ఇది ఒక ఆయన ప్రశ్నగా కూడా అడిగారు. ఇలాంటి పరిస్థితులలో దేవుని యందు చెదరని విశ్వాసంతో ఎలా జీవించగలం? లాస్ట్ ఈస్టర్ టైం అప్పుడు స్ట్రీట్లో బాంబ్లాస్ట్ జరిగినప్పుడు ఒక చర్చిలో ఆ రక్తం అంతా కూడా స్ప్లాష్ అయ్యి అక్కడ జీసస్ క్రైస్ట్ స్టాచ్యూ ఉందండి, అదంతా కూడా పడి అది న్యూస్ పేపర్స్ లో చాలా పెద్ద ఫోటో అయింది అన్నమాట. ఇట్స్ జస్ట్ ఏ ఫోటో అంటే జరిగినటువంటిది, కానీ దట్ కమ్యూనికేటెడ్ లాట్ ఆఫ్ థింగ్స్ టు మీ. అంటే ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ఆల్ దట్ గాడ్ ఈస్ ఇన్వాల్వ్డ్ వెరీ మచ్. అంటే చాలా సార్లు ఈ కరోనా మహమ్మారి ప్రపంచంలో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి దీని అంతటిని చూసి మనం చాలా బాధపడుతున్నాం. అసలు ఇంకొక సైడ్ దేవుడు ఎంత దీని గురించి బాధపడుతున్నారో ఎవరన్నా మనం పెద్దగా ఆలోచించలేదేమో అనుకుంటున్నాను. గాడ్ ఈజ్ మోర్ కన్సర్న్, గాడ్ ఈజ్ మోర్ అంటే చాలా దుఃఖపడుతున్నాడు దీని గురించి. కానీ ఈ పరిస్థితి అవసరం, మన చేతులారా మనం తీసుకొచ్చింది కాబట్టి దేవుడు అలౌ చేయటం జరిగింది. ఇవి తప్పనిసరిగా మనం ఆలోచించాలి అని చెప్పేసి అనుకుంటున్నానండి. సో ఇట్లాంటి పరిస్థితుల్లో గొప్ప ధైర్యాన్ని కానీ, చాలా నిరీక్షణ కానీ, కలవరం లేకుండా నిబ్బరంగా ధైర్యంగా ఉండటానికి కానీ మనకి సత్తాని లేకపోతే శక్తినిచ్చేది ఏమిటంటే దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని గురించిన సరైనటువంటి అవగాహన, వాక్యానుసారంగా దేవుని గురించినటువంటి మనం కలిగి ఉన్నటువంటి జ్ఞానం. అందుకోసమనే when we are anchored in the truth of God's word, when we understand the nature of God and ఆయన ప్రేమ, ఆయన జస్టిస్, ఆయన డీలింగ్స్, ఆయన సార్వభౌమత్వము, అంతకంటే మరి ముఖ్యంగా సిలువైబడినటువంటి యేసుక్రీస్తు ప్రభు, ఈ పరిస్థితి అంతటికి ఓవరాల్ గా మనం అర్థం చేసుకోవటమే కాకుండా ధైర్యంగా ఉండటానికి మనకి ఒక హోప్ని, నిరీక్షణ ఇస్తారని చెప్పేసి నేను నమ్ముతున్నాను. నేను ఒక విషయాన్ని మనం గుర్తు పెట్టుకుంటే, అందరి వలె మనము కూడా అలజడి, ఆందోళన, నిరీక్షణ లేని స్థితి, భయము, వీటన్నిటికీ గురి కాకుండా మనం ఉండవలసిన విధంగా ఉండేటట్లు జాగ్రత్తలు తీసుకోవచ్చండి. ఒకటి ఏమిటంటే, ఒక పిచ్చుక రాలిన దేవుని పర్మిషన్ లేకుండా, అనుమతి లేకుండా రాలదు. రోజుకి ఎన్ని వెంట్రుకలు పడిపోతాయో మనకైతే తెలియదు, కానీ ఏ ఒక్క వెంట్రుక కూడా మన తల నుంచి ఆయన జ్ఞానం లేకుండా, పర్మిషన్ లేకుండా రాలదు. అంటే మైన్యూటెస్ట్ థింగ్స్ కూడా ఆయన జ్ఞాన పరిధిలో, ఆయన అనుమతిస్తే తప్ప జరగవు. అలాంటప్పుడు ఇంత పాండమిక్ మానవ జాతి చరిత్రలో కొన్ని విధాలుగా మ్యాగ్నిట్యూడ్ విషయంలో చూస్తే ఇంతకు ముందు ఎన్నడూ లేనట్లుగా జరుగుతుంటే దేవుడికి తెలియదు అనుకుంటాము. దేవుడు ఏది లిల్లీస్ ని ఇచ్చేసేవాడు, పక్షులను పోషించేవాడు, తను ప్రత్యేకంగా తన స్వరూపమందు తన పోలిక చొప్పున సృష్టించుకున్న మన మీద దృష్టి లేకుండా ఉంటాడా? లేదు సుమా. He carries our burdens daily అని బైబిల్లో ఉంది. మన భారములను అనుదినము భరించువాడు ఆయన, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు. అదే విషయాన్ని యేసు ప్రభు తన శిష్యులతో చెప్పాడు. I am with you always to the end of the age. I will be God. సో ఎలాంటి పరిస్థితి అయినా 1918లో వచ్చిన ఆ యొక్క భయంకరమైన వ్యాధి వలన 50 మిలియన్ల మంది ఎఫెక్ట్ అయ్యారు. సో దాంతో పోలిస్తే ఇది ఆ స్థాయికి ఇంకా అసలు రాదు అని నా నమ్మకం. ఎందుకంటే పరిస్థితులను బట్టి చూస్తే, మోడల్స్ ని బట్టి ఎస్టిమేట్ చేస్తే కొంత ముందే ఇది ఫ్లాట్యూ అవుతుంది, కర్వ్ అనేది మనకు తెలుస్తుంది. సో కాబట్టి ద్వితీయోపదేశకాండం 31:6లో ఉన్నట్లు మీరు ధైర్యముగా ఉండండి, బలంగా ఉండండి, వారిని చూసి భయపడవద్దు, ఎందుకంటే దేవుడు మీతో నడుస్తున్నాడు, మిమ్ములను ఆయన ఎన్నటికి విడువడు, ఎడబాయడు అని ఉంది. ఆ విధంగా యెషయా గ్రంథం 43:2లో ఉంది, మీరు
జలముల గుండా వెళుతున్నప్పుడు నేను మీతో ఉంటాను. సో కరోనా వైరస్ క్రైసిస్ గుండా వెళుతున్న మనలో మన కొరకు ఆయన ఉన్నాడు. తన ప్రజలమైన మన కొరకే కాదు, అందరినీ సృష్టించిన దేవుడు ఆయనే. కాబట్టి మానవ జాతి అందరితో కూడా ఇన్ ఎ జనరల్ వే హీ ఈజ్ దేర్. సిస్టమ్స్ ఫంక్షన్ చేసేటట్లు, అఫీషియల్స్ ఫంక్షన్ చేసేటట్లు, యుఎన్ఓ పనిచేసేటట్లు, పవర్ఫుల్ నేషన్స్ పనిచేసేటట్లు, శాస్త్రజ్ఞులు పనిచేసేటట్లు ఆయన కృప చూపిస్తున్నాడు. సో కాబట్టి ఆయన తన రెక్కలతో మనలను కాయువాడు. కాబట్టి ఆ సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ, ఆ ధైర్యాన్ని, ఆ నిర్భరాన్ని, తరువాత ఆయన తిరిగి రాబోతూ ఉన్నాడు. నూతన భూమి, నూతన ఆకాశాన్ని క్రియేట్ చేసి, పాపము వలన వచ్చిన దుష్ఫలితాలు, మరణం, వ్యాధి, ఈ కరోనా వైరస్లు ఇలాంటివి ఏమీ లేని స్థితికి మనల్ని తీసుకొని వెళ్ళడానికి చరిత్రను ఆ వైపుకు మూవ్ చేస్తున్నాడు. కాబట్టి మరణమును జయించిన క్రీస్తును కలిగిన మనం మరణాన్ని గురించి ఎందుకు భయపడతామండి? భయపడాల్సిన అవసరం. సో ఆయన యందు మనం, ఆయన మీద దృష్టిని నిలిపి మనం ముందుకు వెళ్ళాలి. శాంతకుమారి గారు. చదవాలనుకుంటున్నానండి నేను. ఏమందుము, దేవుడు మన పక్షమునగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయగా మనందరి కొరకు ఆయన అప్పగించిన వాడు, ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? అక్కడ క్రాస్ ఆఫ్ క్రైస్ట్ తీసుకొచ్చిన తర్వాత యాక్చువల్ గా ఒక 7 సిరీస్ ఆఫ్ క్వశ్చన్స్ అండి పౌలు గారు. 2 ప్రశ్నలు నేను చదువుతాను. క్రీస్తు ప్రేమ నుంచి మనలను ఎడవాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువు అయినను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను, ప్రక్కన కరోనా అయినను మనలను ఎడబాపున. తర్వాత వీటన్నిటిలో మనలను ప్రేమించిన వాని ద్వారా మనము అత్యధిక విజయము పొందుతున్నాము. 38వ వచనం, మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవి అయినను, రాబోనవి అయినను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టించబడిన మరిదైనను, మన ప్రభు అయిన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముతున్నాను. ఓకే, చాలా వందనాలండి. మీరు సమయం తీసుకొని ఈ ప్రశ్నలకు జవాబు చెప్పడానికి మీరు వచ్చినందుకు సుధాకర్ గారు, అలాగే శాంతకుమారి గారు. ప్రేక్షకులు, మన ఆర్టీఎఫ్ మెంబర్స్ అనేకులు చూస్తూ ఉన్నారు. మీరు అడిగిన ప్రశ్నలను బట్టి కూడా మీకు వందనాలు. అయితే సారాంశంగా ఈ పరిస్థితులను మనం ఎలా అర్థం చేసుకోవాలి అనేటువంటి ఆ దృక్పథాలు మన ముందుకు తీసుకురాబడ్డాయి. మనం కేవలం మానవ దృక్పథంతో చూస్తే ప్రశ్నలకు జవాబులు లేవు. హబక్కూకు అడిగినటువంటి ప్రశ్నలకు ఆయనకు జవాబులు దొరకలేదు. దేవుని దగ్గరికి వచ్చి దేవుని దృక్పథంతో చూడడానికి ఎప్పుడైతే ఇష్టపడ్డాడో, ఆయన చివరికి అంజూరపు చెట్టు పూయకుండినా దేవుని యందు ఆనందిస్తాను అనేటువంటి ఆ చివరి కంక్లూజన్కి రావడం మనం చూస్తాం. కాబట్టి ఇంతసేపు దైవజనులు చెప్పినటువంటి విషయాలను బట్టి ఇది ఖచ్చితంగా మానవ తప్పిదం. దేవునికి వ్యతిరేకంగా మానవ జీవన శైలి మారడాన్ని బట్టి వచ్చినటువంటి కాన్సిక్వెన్సెస్లో, న్యాచురల్ కాన్సిక్వెన్సెస్లో ఒక కాన్సిక్వెన్స్గా మనము అర్థం చేసుకోవాలనేటువంటి విషయం గ్రహించాం. అదేవిధంగా ఇలాంటి విపత్తుకరమైనటువంటి పరిస్థితులలో మన దృక్పథాన్ని మనము మార్చుకోవాలని, దీని వెనకాల దేవుడు చేయబోతా ఉన్నటువంటి ఆయన యొక్క గ్రాండ్ ప్లాన్ని, గ్రాండ్ డిజైన్ని మనం అర్థం చేసుకోవాలని మనము తెలుసుకున్నాం. అదేవిధంగా దేవుని ఉగ్రత, ఇదంతా దేవుని ఉగ్రత, దేవుడు చేపిస్తా ఉన్నాడు, దేవునికి కోపం వచ్చింది అని అనుకునేటువంటి మనం ఆ ఉగ్రత అనే మాటను, కోపం అనే మాటను సరిగా అర్థం చేసుకోవట్లేదేమో అని కూడా మనం గ్రహిస్తా ఉన్నాం. సో దేవుని ఉగ్రత అంటే కేవలం ఉపద్రవాలు, ఇలాంటి ఉప్పెనలు, ఇలాంటి కరువు కాటకాలు రావడం మాత్రమే కాదు, కానీ విచ్చలవిడి జీవితాలకు దేవుడు వారిని వదిలేయడం కూడా దేవుడు కోపంలో చేసేటువంటి పని అనేటువంటి విషయాన్ని మనం గ్రహిస్తా ఉన్నాం. సో చివరిగా ఈ సమస్యలకు సమాధానాలు లేనటువంటి ఇలాంటి పరిస్థితులలో మనకు మోడల్గా నిలిచినటువంటి, మనకు మాదిరిగా నిలిచినటువంటి ఏకైక స్థలం సిలువ అనేటువంటి విషయం మనం గ్రహిస్తా ఉన్నాం. ఈ సీజన్లో, ప్రత్యేకంగా ఈ లెంట్ సీజన్లో
సిలువను గురించినటువంటి ధ్యానం చేస్తా ఉన్నటువంటి ఈ సమయాల్లో మనకి ఇంకా ఎక్కువ దెర్ ఈస్ అ గ్రేటర్ రీజన్ ఫర్ అస్ టు స్ట్రెంగ్థెన్ అవర్ ఫెయిత్. మన విశ్వాసాన్ని బలపరచుకోవడానికి, దేవుణ్ణి ఇంకా ఎక్కువగా అనుసరించడానికి, వెంబడించడానికి ఇంకా ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయని మన విశ్వాసం మనకు తెలుపుతా ఉంది. కాబట్టి దేవుడు మనతో ఉన్నాడు. సమస్య ఏదైనా, మరణమైనా, అది ఇబ్బంది అయినా, ఎలాంటి పరిస్థితి అయినా కూడా ఆయన తన రెక్కల నీడను మనల్ని కాపాడుతాడు. ఆయన కాపాడుతాడు అని అంటే కేవలం భూమి మీద బతికుండడం మాత్రమే కాదు అని మరొక దృక్పథం మనం కలిగి ఉండాలేమో. నిత్యత్వంలో ఆయన మన కొరకు ఏర్పరిచినటువంటి ఆ స్థలానికి వెళ్ళడం ఎంతైనా శ్రేయస్కరం. అలాగని ఏదో సూసైడల్ టెండెన్సీతో జీవించడం కాదు, కానీ దేవుని యొక్క చిత్తం మన జీవితాల్లో నెరవేర్చబడాలని, ఈ పరిస్థితి అంతటిలో మనము ఆయనను తెలుసుకోవాలని, ఆయనను ఇంకా దగ్గరగా తెలుసుకోవాలని, ఆయన మనసును ఇంకా దగ్గరగా తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ మన విశ్వాస జీవితాన్ని ఆయన సన్నిధిలో సమర్పించుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి సుధాకర్ గారు, అదేవిధంగా శాంతకుమారి గారు. రేపు కాకుండా ఎల్లుండి 2 రోజుల తర్వాత మళ్ళీ వీల్ హ్యావ్ అ సెకండ్ షో. అప్పుడు ఇంకా లోతైనటువంటి విషయాలను మనము డిస్కస్ చేయబోతా ఉన్నాం. ఈ విధంగా ఎవ్రీ ఆల్టర్నేట్ డే వీఆర్ గోయింగ్ టు హ్యావ్ లైవ్ స్ట్రీమింగ్. కాబట్టి మీ స్నేహితులను, మీ ఫ్రెండ్స్ని, మీ బంధుమిత్రులను కనెక్ట్ చేయండి. And also you can ask questions, but because we are going to have wonderful men of God who are seasoned theologians who will answer the questions with the help of God. Thank you very much. And దేవుడు మనలందరినీ ఆశీర్వదించాలని, ఈ భయంకరమైన పరిస్థితుల్లో దేవుని యొక్క సన్నిధిని మనము ఇంకా దగ్గరగా అనుభవించాలని సుధాకర్ గారు మన కొరకు ప్రార్థన చేసిన తర్వాత మనం ముగించుకుందాం. ఏకీవించండి, ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వజ్ఞాని, సార్వభౌమ అధికారము కలిగిన ఏకైక సృష్టికర్తవైన దేవా, ఈ విపత్కరమైన పరిస్థితులలో COVID-19 వ్యాధి మానవ జాతిని అతలాకుతలం చేస్తున్న పరిస్థితులలో మీరు ఈ పరిస్థితులలో మమ్ములను విడిచిపెట్టలేదని, మానవ జాతిని వదిలిపెట్టలేదని, మీ కృపను ఇంకా విస్తరింప చేస్తున్నారని, మిస్టీరియస్ వేస్ లో మీరు పనిచేస్తున్నారని మేము జ్ఞాపకం చేసుకొని, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండు ప్రభు మీరని, మారని ప్రభు అని, మీ మంచితనంలో మార్పు లేదు, మీ నమ్మకత్వంలో మార్పు లేదు. సో మేము ఏ పరిస్థితుల్లో ఉన్నా మీరు మాతో ఉన్నారు అని మాకు జ్ఞాపకం చేసినందుకు వందనాలు. క్రీస్తు శరీరమైన సంఘముగా మేము ఈ విపత్కరమైన పరిస్థితులలో, కరోనా మహమ్మారి అనేకులను మానసికంగా, ఆర్థికంగా, ఎన్నో రకములుగా ఒత్తిడికి గురి చేస్తున్న టైంలో మేము మీ చెవులంగా, మీ కళ్ళంగా, మీ చేతులంగా, మీ కాళ్ళంగా help us to reach out to them in love, in care, in comfort. That's what it means to be the church. అలా ఉండడానికి క్రైస్తవ సమాజానికి, సంఘానికి మీరు సహాయం చేయమని ప్రభుత్వ అధికారుల కోసం విజ్ఞాపన చేస్తున్నాం. ప్రజలు రూల్స్ అన్ని రెగ్యులర్ గా ఫాలో అయి వారికి వారు ముప్పు తెచ్చుకోకుండా, ఇతరులకు నష్టం కలిగించకుండా, రూల్స్ అన్ని తూచా తప్పకుండా అనుసరించడానికి సహాయం చేయండి. మా సమయాన్ని ఈ కాలములో సద్వినియోగం చేసుకోవడానికి మాకు కృప చూపించు. మమ్ములను మేము తగ్గించుకుంటూ మీకే మహిమ, ఘనత, ప్రభావంలో ఆరోపిస్తూ ఈ కరోనా వైరస్ మహమ్మారి బారి నుంచి మమ్ములను, ప్రపంచమంతటిని విడిపించుమని, దీని ద్వారా కూడా మీ మంచి ప్రణాళికలను నెరవేర్చుకొని మహిమ పొందుమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి విన్నవించుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. Thank you very much, Andy. Good night. God bless you.